అదే పాలసీతో ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా దాడులు మాలామాదిగుల మీద మాత్రమే జరుగుతాయి. ఉదాహరణకి ఏ కులంలోనైనా బ్యాక్వర్డ్నెస్ ఎంత అయితే ఉందో, ఎన్ని కుటుంబాలు వెనకబడి ఉన్నాయో అటువంటి డేటా కనుక మీ దగ్గర కనుకుంటే, ఎంపెరికల్ డేటా కనుక మీ దగ్గర ఉంటే ఆ డేటాను తీసుకొని ఆ వెనకబాటుతనానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ మాలల రాజ్యాధికార సాధన సమితి పెట్టడానికి అసలు బలమైన కారణం అంటే యాక్చువల్గా అయితే ఈ సాధన సమితి అని పెట్టే ఉద్దేశం నా దగ్గర లేదు. నేను మాలల రాజకీయ చైతన్య యాత్ర అని చెప్పేసి మాలలందరినీ రాజకీయంగా చైతన్యం చేద్దామని ఇంతవరకు అంబేద్కర్ గారి లక్ష్య సాధన వైపు ఏ ఒక్కరూ అడుగు వెయ్యల. నమస్తే, నేను మీ శరత్. ఎన్ఎస్బి న్యూస్ స్టూడియోలో ఉన్నారు దాసరి చెన్నకేశవులు గారు. వీరు మాలల రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర ఫౌండర్ చైర్మన్. అయితే మాలలకు సంబంధించి వారి హక్కుల కోసం తన ఉద్యోగాన్ని, పంచాయతీరాజ్ శాఖలో ఉన్నత ఉద్యోగాన్ని కూడా 4 ఏళ్ళు ఉండంగానే స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు. ఒక మంచి లైఫ్ని, ఒక కంఫర్టబుల్ లైఫ్ని వదిలిపెట్టి ఈరోజు మాలల కోసం రోడ్డు మీదకి వచ్చారు. అసలు ఎందుకు ఈయన మాలల కోసం ప్రత్యేకించి ఉద్యోగాన్ని కూడా వదులుకొని ఈరోజు ఉద్యమాల వైపు ఎందుకు పయనిస్తున్నాడు అనే దాని మీద దాసరి చెన్నకేశవులు గారు అడుగు. నమస్కారం సార్. నమస్తే. నమస్కారం. ఎన్ఎస్బి స్టూడియోకి మీరు వచ్చారు. అయితే ఈ మాలల రాజ్యాధికార సాధన సమితి, దానికి సంబంధించి ఏంటి, దాని ఆశయం ఏంటి, ఎందుకు ఈ మాలల రాజ్యాధికార సాధన సమితి పెట్టడం? శరత్ గారు, విషయం ఏంటంటే గత 30 సంవత్సరాల నుండి ఎంఆర్పిఎస్ నాయకులు వర్గీకరణ కోసం పోరాటం జరుగుతూ ఉంది. 2004లో వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధం కాబట్టి చెల్లదని సుప్రీంకోర్టు కొట్టేయడం జరిగింది. ఆ తర్వాత కృష్ణమాదిగా పొలిటికల్ స్టెప్ తీసుకొని ప్రతి ఒక్క పార్టీకి మేము మీకు సపోర్ట్ చేస్తాం, మాకు వర్గీకరణ చేస్తారా, మీకు సపోర్ట్ చేస్తాం, వర్గీకరణ చేస్తారా అంటూ 2024 ఎన్నికల నాటికి సుప్రీంకోర్టును సైతం రాంగ్ ట్రాక్ పట్టించి భారత రాజ్యాంగాన్ని డైవర్ట్ చేసి 341 ఆర్టికల్ అమెండ్మెంట్ చేయకుండానే సుప్రీంకోర్టు గోడ మీద పిల్లివాటంగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునే అధికారం కలిగి ఉన్నవి. అది చెప్పింది ఏంటంటే 341 ఆర్టికల్ సవరణ చేయకుండా వర్గీకరణ మేము చేయలేము, కానీ ఉపవర్గీకరణ చేసుకోవచ్చు. ఆ ఉపవర్గీకరణ అంటే ఏంటి అంటే, ఉదాహరణకి ఏ కులంలోనైనా బ్యాక్వర్డ్నెస్ ఎంత అయితే ఉందో, ఎన్ని కుటుంబాలు వెనకబడి ఉన్నాయో అటువంటి డేటా కనుక మీ దగ్గర కనుకుంటే, ఎంపెరికల్ డేటా కనుక మీ దగ్గర ఉంటే ఆ డేటాను తీసుకొని ఆ వెనకబాటుతనానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఇచ్చింది. మీరిచ్చే ట్రీట్మెంట్ కానీ, మీరు చేసే చట్టాలు కానీ న్యాయ సమీక్షకు లోబడి ఉండాలి. ఏ కులానికైనా అన్యాయం జరిగినా, ఏ కులానికైనా ఇబ్బంది వచ్చినా కూడా మళ్ళీ మా తలుపు తట్టచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లోనే చెప్పింది. రివ్యూ పిటిషన్ రాష్ట్రం దేశం మొత్తం మీద 34 మంది వేస్తే మేము ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాల్సిన అవసరం లేదు. ఈ తీర్పు అమలులో ఎక్కడైనా మీకు ఇబ్బంది వస్తే అప్పుడు రండి, మేము చూసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఈ గత సంవత్సరం ఆగస్టు 1వ తేదీ ఎప్పుడైతే తీర్పు వచ్చిందో అప్పటి నుండి కృష్ణమాదిగ గారు వివిధ కులాల్లో కానీ వివిధ పార్టీల్లో ఉన్నటువంటి అగ్రకులాలు అని చెప్పుకునే రెడ్లు, కమ్మ, ముస్లిమ్స్ కావచ్చు, బీసీలు కావచ్చు, అందరినీ పిలిచి అతను ఒకటే చెప్తున్నాడు, మా సొమ్ము మాలోళ్ళు లాక్కొని తింటున్నారు, మా నోటికాడు కూడా వాళ్ళు తినేస్తున్నారు, మాది వాళ్ళు దోచుకుంటున్నారు, 30 ఏళ్ల నుంచి వాళ్ళు దుబ్బి తింటున్నారు, 30 ఏళ్ల నుంచి మమ్మల్ని దోచుకుంటున్నారు, మమ్మల్ని కాపాడండి, మాకు అసలు కూడలేదు తినడానికి, అసలు మాకేమి లేకుండా చేస్తున్నారు, మొత్తం లాక్కుంటున్నారు, మాది మాకు ఇప్పించండి, మేము చదవలేకపోతున్నాం, వాళ్ళతో మేము పోటీ పడలేము, వాళ్ళతో మేము చదవలేము, మాకు చదువు రాదు, మాకు చెప్పులు కుట్టుకోవడమే తెలుసు, మాకు డప్పులు కొట్టుకోవడమే తెలుసు, అదేమంటే 1,00,000 మందిని డప్పులు కొడదాం రండి, 1,00,000 మందిని చెప్పులు కొడదాం రండి అంటాడే కానీ 1,00,000 మంది పుస్తకాలు తీసుకొని రండి, 1,00,000 మంది భారత రాజ్యాంగం పట్టుకొని రండి, రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఏ రోజు వాళ్ళు మాట్లాడలేరు. ఈ రిజర్వేషన్ అనేటటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ప్రతి ఒక్కడు వచ్చి ఒక తల్లిదండ్రులకు 4 బిడ్డలు ఉంటే ఆస్తులు సమానంగా పంచుకుంటారు కదయ్యా, మరి రిజర్వేషన్ పంచుకోవడానికి ఏమీ అంటున్నారు. రిజర్వేషన్ అనేటువంటిది ఆస్తి కాదు, అది ఒక హక్కు. అంటరానితనాన్ని అనుభవించేవాడు ఖచ్చితంగా 15% చట్టసభల్లో కావచ్చు, ఉద్యోగాల్లో కావచ్చు, విద్యాలయాల్లో కావచ్చు, ప్రతి చోట ఉండాల్సిందే. తద్వారా అంటరానితనాన్ని నిర్మూలించవచ్చు అని భారత రాజ్యాంగ నిర్మాతలు దానిలో కల్పించిన హక్కు అది.
హక్కుని అందరూ ఉపయోగించుకోవచ్చు, కానీ ఆస్తిలాగా పంచుకోవడానికి ఇదేం మాంసం కాదు కదా, కొవ్వలు వేసుకొని పంచుకోవడానికి. అది తెలియట్లా వాళ్ళకి. కానీ పాలకులకి ఏం కావాలయ్యా అంటే, ఎప్పుడైతే 85లో కారంచేడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఉవ్వెత్తున ఈ దళిత ఉద్యమం ఎగిసిపడిందో, నరికింది మాదిగలైతే మాలల నాయకత్వం వహించారో, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి మాలలు నరికేస్తే ఏమొస్తుందో చూద్దామని చెప్పేసి చుండూరులో మాలలను నరమేధం చేసి మాలలు నరికేశారు. అప్పుడు కూడా మళ్ళీ మాలలు ఉవ్వెత్తులు లేశారు. సో ఈ మాలలు అనేవాళ్ళు ఎక్కడున్నా సరే ముందుగా జ్ఞానవంతులు అయ్యారు, రాజ్యాంగాన్ని చేతపట్టారు, వీళ్ళు పుస్తకాలు చదివారు. కాబట్టి వీళ్ళు ప్రశ్నించే మనస్తత్వం వీళ్ళలో ఉంది. కాబట్టి వీళ్ళని తొక్కేయడం ఎలా అనేటటువంటిది ఆ రోజు 85లోనే ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి మనసులో పడింది. ఆ రోజు ఒక చిన్న ఉదాహరణ ప్రపంచానికి తెలియంది. ఇది పార్లమెంట్లో చింతామోహన్ గారు కారంచేడు సంఘటన జరిగినప్పుడు తిరుపతి పార్లమెంట్ ఎంపీగా ఆయన పార్లమెంట్లో ఉన్నాడు. ఆయన కారంచేడు సంఘటనలో పార్లమెంట్లో మాట్లాడాడు. దళిత స్థానాలు లేవు. దళిత స్థాన్ పాకిస్తాన్ లాగా, దళిత స్థాన్ పాకిస్తాన్ లాగా మాకు ప్రత్యేక రాష్ట్రం ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు, మాకు దళిత రాష్ట్రం ఏర్పాటు చేయండి, మేము కంత ఒక రాష్ట్రం ఏర్పాటు చేయండి, మీ రాష్ట్రాల్లో మేము ఉండి మేము మా బిడ్డలను చంపించుకోవడం, మా బిడ్డలను రేపు చేయించుకోవడం చేసుకోలేము, మాకు కావాలని అడిగాడు. ఆ రోజు సాయంత్రం ఎన్టీ రామారావు గారు ఆయనకు ఫోన్ చేసి ఇమీడియట్గా హైదరాబాద్ రమ్మన్నాడు. వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన అడిగాడు, మీరు తెలిసి అడిగారా తెలియక అడిగారా అని అడిగాడు. నాకు తెలిసి, నాకు స్పృహ ఉండి నా జాతికి అన్యాయం జరిగింది కాబట్టి నేను కావాలనే మాట్లాడానని చెప్పాడు. దట్స్ ఆల్. ఆ రోజు తర్వాత నేను పార్లమెంట్ సభ్యత్వాన్ని కంటిన్యూ చేయలేదు. అంటే పీరియడ్ అయితే అయిపోయింది, కానీ తర్వాత ఆయన ఇంక తీసేశాడు. ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. అంటే ఎన్టీ రామారావు గారు ఇలా జరిగితే ప్రత్యేక రాష్ట్రం మేము కోరుకుంటామని ఒక మాట అన్నందుకు చింతామోహన్ గారికి పార్లమెంట్ సీట్ ఇవ్వకుండా పార్టీ నుంచి సభ్యత్వాన్ని సస్పెండ్ చేశాడు ఆయన. అంటే ఏంటి, వాళ్ళకి తెలుసు మాలా మాదిగోళ్ళని చంపడం మా రైట్, ఇది మేము చంపుతాము, మీరు పడాలి అని ఎన్టీ రామారావు గారు ఆ రోజు దృఢంగా పెట్టుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మిమ్మల్ని చంపుతాము, పొడుస్తాము, మీరు అలాగే పడి ఉండాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా అదే పాలసీతో ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా దాడులు మాలా మాదిగోళ్ళ మీద మాత్రమే జరుగుతాయి. ఎస్పెషల్లీ మాలల మీదే ఎక్కువ జరుగుతాయి. మనకి పిఠాపురంలో మల్లం గ్రామంలో దళితుల మీద జరిగిన ఒక బహిష్కరణకు సంబంధించి మీరు పవన్ కళ్యాణ్ మీద కేసు వేయడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా మీరు దాని మీద పోరాటం జరిగింది. దానికి సంబంధించి వివరాలు చెప్తారు. ఆ రోజు ఏం జరిగిందంటే, సురేష్ అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ కరెంట్ పని చేస్తూ కాపులింట్లో షాక్ తగిలి చనిపోయాడు. సరే, ఓనర్ కావాలని చేసిన పని కాదు, బట్ షాక్ తగిలి చనిపోయిన వెంటనే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు అడిగేది ఏంటయ్యా, వాడికి తగలబెట్టడానికి కూడా మాకు ఆ డబ్బులు ఉండవు, కూలీకి పోయి బతికేవాళ్ళం కదా, సో ఏదైనా పరిహారం ఇవ్వమని చెప్పాడైతే అతను 10 లక్షల నుంచి 2.5 లక్షల రూపాయలు ఇస్తానయ్యా, తీసుకెళ్ళమని చెప్పాడు. 10 లక్షలు మన వాళ్ళు అడిగారు. 2.5 లక్షలు ఇస్తానయ్యా, నేను పేదవాడు, నేను అంత ఇవ్వలేను, నేను అది కూడా అప్పో సప్పు తెచ్చివ్వాలి, ఇప్పుడు 75,000 ఇస్తాను, రేపు బరేటప్పుడు 2 లక్షలు ఇస్తాను, ఈ పోలీస్ కేసు పోస్ట్ మార్టం ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి అతను 75,000 ఇచ్చి బాడీని హాస్పిటల్కి తీసుకెళ్లారు. చనిపోయింది, అది ఓకే. తెల్లవారిన తర్వాత వెళ్ళేసరికి అతనికి ఆ రోజు రాత్రి కాపుల కుర్రవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి, పోయినసారి 2002లో అదేవిధంగా మాలపల్లి మీద కూడా కొట్టారు వాళ్ళు, అట్రాసిటీ కేసు పెట్టారు. అప్పుడు మన గవర్నమెంట్ కాదు, అట్రాసిటీ కేసు పెట్టారు, కేసు నడుస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ మంది. కూలికి వచ్చాడు, చచ్చిపోయాడు. అడిగి మనం డబ్బులు ఇచ్చేది, నాకు డబ్బులు ఇవ్వబాకు, డబ్బులు ఇస్తే మేము ఒప్పుకోం, నిన్ను వేలేస్తాం, నువ్వు డబ్బులు ఇవ్వద్దని చెప్పారు. తెల్లారి మన పిల్లలు పోయేసరికి డబ్బులు ఏమన్నాయా, మా వాళ్ళు వద్దన్నారని చెప్పాడు. మన వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, ధర్నా చేస్తారు. ఇంకంతేగా మనకు తెలిసింది. వెంటనే అంబేద్కర్ స్టాట్యూ దగ్గర కూర్చొని ధర్నా చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ధర్నా చేస్తూ ఉంటే పల్లెలో నుంచి ఒక 4 కుర్రోళ్ళు గ్రామంలోకి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చారు. అరే నాయన, మీరేం ఇక్కడ ధర్నా చేస్తున్నారు, అక్కడ మన మాలపల్లిని వెలేశారంట, పాలు అమ్మరంట, నీళ్ళు అమ్మరంట, చిల్లర సరుకులు అమ్మరంట, టిఫిన్ ఎవరంట, అసలు ఊళ్ళోకి రావడానికి వీల్లేదు మీరేం చెప్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్పడము. 4 కుర్రోళ్ళు మళ్ళీ వెళ్ళి ఏమయ్యా నిజమేనా అని చెప్పి అడగటము, వాడు నిజమేనని చెప్పడము, దాన్ని వీళ్ళు వీడియో చిత్రీకరణ చేసి సోషల్ మీడియాలో పెట్టడం, ప్రెస్లోకి రావడం అంతా వాయువేగంతో జరిగిపోయింది. సాయంత్రం 4 గంటలకు ఆర్డీఓ గారు వచ్చారు. ఈ 2 గంటలప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆర్డీఓ గారు వస్తున్నారు, ఆయన వచ్చి నాకు తీసుకుంటామని పోలీసు వాళ్ళు కంప్లైంట్ తీసుకోవాలి. ఆర్డీఓ గారు వచ్చి మళ్ళీ మాలపల్లిలో ఉన్న కుర్రోళ్ళందరినీ పెట్టుకొని మళ్ళీ ఆ షాపుల్లోకి వెళ్ళి, నిజమేనా, మీరు వెలేసారా, అవునయ్యా, ఎవరు వెలేశారు, పలానా 8 మంది పేర్లు చెప్పారు, వాళ్ళు మమ్మల్ని వెలేయమన్నారు, మేము వెలేస్తే మేము సామాన్లు ఇయ్యమయ్యా, వాళ్ళు చెప్తేనే ఇస్తాం, లేకపోతే ఇయ్యం, ఇది నేరం తెలుసా, మీరు జైలుకి పోతారు తెలుసా అంటే మాకేం తెలియదా ఇవన్నీ, మేము ఉండేది ఊళ్ళో కాబట్టి వాళ్ళు చెప్పారు, నాయుడు వాళ్ళు చెప్పింది వినాలయ్యా అని చెప్పారు.
ఆర్డీఓ గారు రేపు ఉదయాన్నే వస్తాను, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాను, మొత్తాన్ని లోపల వేస్తాను, వీళ్ళంతా జైలుకి వెళ్తారని చెప్పి మాలపల్లికి వచ్చి మాట ఇచ్చి కలెక్టర్ దగ్గరికి వెళ్ళాడు. మరుసటి ఉదయం 11 గంటలకి ఆర్డీఓ గారు వచ్చారు, ఆయనతో సిఐ గారు వచ్చారు. ఎవరైతే 8 మంది కాపులు వాళ్ళని వెలేశారో ఆ 8 మంది కూడా వచ్చారు. వచ్చి ఆర్డీఓ గారు, అబ్బాయి మీరు ఒక చోట ఉండేవాళ్ళు, మీరు ఒక చోట ఉండేవాళ్ళు, మీరు పనులకు పోవాలి, వాళ్ళు కూలి ఇవ్వాలి, మీరు డబ్బులు తెచ్చుకోవాలి, బతకాలి, లేదా మీరు బతకలేరు కదా, కేసులు పెట్టుకుంటే ఏమొస్తుంది, ఈసారికి రాజీ చేసుకుందాం, ఇక నుంచి వాళ్ళు మిమ్మల్ని ఏం చేయకుండా మేము చూసుకుంటాం, అలాగని ఒక ఒప్పందం రాసుకుంటామని ఒక పీస్ అగ్రిమెంట్ రాసి శాంతి ఒప్పందం అని తెలుగులోనే రాసుకుంటూ ఇక నుంచి అట్లాంటివి జరగకుండా చూసుకుంటాము. ఈ విషయాన్ని మాలపల్లిలో ఎవరైనా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినా, ఇక నుంచి మళ్ళీ వెలివేసింది జరిగిందనే దాన్ని ఎక్కడైనా మీరు మాట్లాడినా, ఎక్కడైనా కంప్లైంట్ చేసినా మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంటే వీళ్ళు చేసిన పని ఇక్కడ మీరు ప్రపంచానికి తెలియ చెప్పకూడదు, ఇప్పటిదాకా అయిపోయింది, అది అయిపోయింది అని రాసి వాళ్ళు ఒక 5 వీళ్ళు ఒక 5 సంతకాలు పెట్టి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి ఇస్తే, కలెక్టర్ గారు సాయంత్రం ప్రెస్ మీట్ కూడా పెట్టి మేము దాన్ని సక్సెస్ఫుల్గా శాంతి అగ్రిమెంట్ రాసాము, ఇంకా అక్కడ ఎటువంటి సమస్యలు లేవు అని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ప్రెస్లో ఇచ్చాడు. బాధిత కుటుంబానికి చెల్లించాల్సిన అమౌంట్ దాని గురించి ఏమన్నా? అసలు బాధిత కుటుంబం గురించి ఏ ఒక్కడూ ఆలోచించాలి. అక్కడ ఆలోచించింది జస్ట్ వెలివేత గురించి శాంతి ఒప్పందం. సరే, నేను జిల్లా కలెక్టర్ గారిని కలిసి అడిగాను, సార్ మీరు శాంతి ఒప్పందం అంటున్నారు, బీయింగ్ ఏ కలెక్టర్ మీరు రాజ్యాంగాన్ని పరిపాలించాల్సిన వాళ్ళు, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన వాళ్ళు, ఒక అట్రాసిటీ జరిగినప్పుడు ముందు కేసు ఫైల్ చేయాలా లేదా? కేసు ఫైల్ చేసి తర్వాత కావాలంటే మీరు వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరు రాజీ చేయొచ్చు, కేసు తప్పులేదు, కానీ ముందు కేసు ఫైల్ చేయాలి కదా. మరి చట్టాన్ని కాపాడాల్సిన మీరే చట్టాన్ని మీరు తప్పుదారి పట్టిస్తే ఎవరికి చెప్పుకోవాలండి అని అడిగాం. మా ప్రెషర్స్, మా ప్రాబ్లమ్స్ మాకు ఉన్నాయండి అన్నాడు ఆయన. సో మనకు తెలిసిందే కదా ప్రెషర్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అనేది. డిప్యూటీ సీఎం నియోజకవర్గము. సో ఆ పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అధికారులు ఎప్పుడైతే చట్టాన్ని ఉల్లంఘిస్తారో ఆ పరిస్థితుల్లో ప్రజాప్రతినిధులు కల్పించుకోవాలి, అక్కడ ఎన్నికైన శాసనసభ్యుడు కల్పించుకొని రాజ్యాంగాన్ని రక్షించే ప్రయత్నం చెయ్యాలి. సో ఆయన చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శ చేయలేదు. ఎందుకు వెలివేశారు, ఏం జరిగిందని చెప్పేసి వివరాలు సేకరించలేదు. సరే, డిప్యూటీ సీఎంగా ఆయన పోలేకపోవచ్చు, ఆయన ప్రతినిధిని పంపించవచ్చు, ఆయన ప్రతినిధిని పంపించలేదు. ఆ చనిపోయిన కుర్రోడు జనసేన పార్టీ యొక్క కార్యకర్త. ఒక కార్యకర్త కనుక యాక్సిడెంట్లుగా చనిపోతే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తారంట. ఆ డబ్బులు ఈ రోజుకి కూడా ఇవ్వాల, దాదాపు 1 year అయిపోయింది, ఈ రోజుకి కూడా ఇవ్వాల. సో ఇంత జరుగుతున్నా ఎవరు ఏం పట్టించుకోకుండా సాధారణంగా తిరుగుతూ ఉంటే నాకు బాధ వేసింది. భారత రాజ్యాంగాన్ని ప్రతి చోట డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళు. అఫ్కోర్స్ నిన్ను చంపేస్తాం, నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా అని చెప్పి భయపెట్టచ్చు కదా. అప్పుడు సుప్రీంకోర్టు గడప దొక్కాను. సుప్రీంకోర్టు కూడా అడిగింది, హైకోర్టుకి ఎందుకు వెళ్ళలేదు మీరు, హైకోర్టులో నుంచి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారని అడిగింది. ఇదే చెప్పాను నేను, స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ కాబట్టి ఇట్లా రావడం జరుగుతుంది. అక్కడ ఎమ్మెల్యే గారి పాత్ర ఉందని మీరు ఎలా ప్రూఫ్ చేస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఏం సంబంధం సుప్రీంకోర్టు అడిగింది. సుప్రీంకోర్టుకు ఆధారాలు సహా ఎమ్మెల్యే గారి విధులు ఏంటి, వాళ్ళు ఏం చేయాలి, ఎక్కడ రాజ్యాంగం తప్పుపట్టింది, వైలేట్ అయ్యింది, ఆ వైలేట్ అయినప్పుడు ప్రజాప్రతినిధి ఏం చేయాలి, ఆయన డ్యూటీలు విధులను సబ్మిట్ చేశారు. ఓకే, యాక్సెప్ట్ చేసి ఇప్పుడు దాన్ని హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ మాలల రాజ్యాధికార సాధన సమితి పెట్టడానికి అసలు బలమైన కారణం అంటే యాక్చువల్గా అయితే ఈ సాధన సమితి అనే పెట్టే ఉద్దేశం నా దగ్గర లేదు. నేను మాలల రాజకీయ చైతన్య యాత్ర అని చెప్పేసి మాలలందరినీ రాజకీయంగా చైతన్యం చేద్దామని ఈ మధ్యన మేము మొన్న ఆగస్టు 3వ తేదీ కుప్పం నుండి ఇచ్చాపురం వరకు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నేను కూడా వాళ్ళకి సపోర్ట్ చేశాను. అప్పుడు రాజ్యాంగ పరిరక్షణ యాత్ర చేయడం జరిగింది. కుప్పం నుండి ఇచ్చాపురం వరకు చేశాం. కుప్పంలో మేము మొదలుపెట్టిన వెంటనే ప్రభుత్వం ఇచ్చిన అనుమతులన్నీ మనం రద్దు చేసి మీరు యాత్ర చేయడానికి వీలు లేదు అంది. ఇదేంది రా బాబా, ఏం మొదలుపెట్ట ఓనామాలు కూడా దిద్దలేదు కదా ఏంటి అని అడిగాను డిఎస్పీని. అంటే సార్ మీ ఇష్టం సార్, మేమేం చేయలేము, మీరు కోర్టుకు వెళ్ళినా మేమేం చేయలేము, మా పై నుంచి ప్రెషర్ అది. సీఎం గారు డైరెక్ట్గా మాట్లాడారు, ఆ యాత్ర సాగుతాను కుప్పంలో స్టార్ట్ చేసి అంటే మాట్లాడాడు మాల పెద్దలు కొంతమంది మాలల పంతం చంద్రబాబు అంతం అన్నారు, అంతే అన్నారు. ఆ మాట అంటంతో అనుమతులు రద్దు అయిపోయినాయి. ఉంది కానీ మళ్ళీ అనకూడదంట ఆ మాట. అన్న వెంటనే ఆయన రద్దు చేశాడు. అయినప్పటికీ కూడా మేము పట్టుబోతున్న తులిబిల్ అశోక్ బాబు నేను కలిసి మళ్ళీ ఆత్మీయ సమావేశాల పేరుతోటి జిల్లా హెడ్ క్వార్టర్లో ర్యాలీలు చేసుకుంటూ ఇచ్చాపురం వరకు వెళ్ళొచ్చిన తర్వాత ఏమనుకున్నామంటే ఏమైనా సరే రాజకీయ చైతన్యం తీసుకురావడమే ప్రధానం ఇక్కడ.
కాబట్టి ఉద్యోగ సంఘాలు రాజకీయ చైతన్యంలో పాల్గొనలేవు కాబట్టి సో మాలలు రాజకీయ చైతన్య యాత్ర చేయాలని చెప్పేసి ఒక కంకణం కట్టుకొని ఇంకొక కమిటీని ఫామ్ చేసుకుందామనే ఆలోచనతోటి కొంతమంది మాల పెద్దలతో నేను డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అయ్యా నువ్వు ఒక్కడో తిరగాల్సిన పని ఏముంది, మేమంతా కూడా సపోర్ట్ చేస్తాము కాబట్టి ఒక ఆర్గనైజేషన్ తయారు చేసుకుందాం, రాష్ట్రానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా మనం వెళదాము, అందరం కలిసి ముందుకు వెళదాము, ఒక్కళ్ళే చేసేది మీకోసం చేసినట్టు ఉంటుంది అని నెల్లూరులో స్వర్ణాయంకయ్య గారి ఆధ్వర్యంలో ఆ చిత్తూరు జిల్లాలో రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి మాల పెద్దలు ఇంకా రాష్ట్రం నలుమూల నుంచి అన్ని జిల్లాల నుంచి కూడా యువకులు కూడా కదిలొచ్చారు. వచ్చి అక్కడ కార్యాచరణ ఒక కమిటీ ఏర్పాటు చేసి నన్ను వ్యవస్థాపక అధ్యక్షులుగా నన్ను నియమించి ఇది నడిపించండి, మీరు కమిటీని అంతా ఫామ్ చేయండి అని చెప్పారు. కమిటీని ఫామ్ చేస్తూ ఉన్నాము. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటయ్యా అంటే అంబేద్కర్ గారి యొక్క లక్ష్య సాధన వైపు అడుగు వేయటం. ఇంతవరకు అంబేద్కర్ గారి లక్ష్య సాధన వైపు ఏ ఒక్కరూ అడుగు వేయల. మన మీద అట్రాసిటీ జరిగినప్పుడు మన కుల సంఘాలు మాల సంఘాలు కావచ్చు ఇంకోటి కావచ్చు అట్రాసిటీలు జరిగినప్పుడు ఆ అట్రాసిటీల మీద వాయిస్ రైజ్ చేయడము, ఆ కుటుంబానికి న్యాయం చేయడము, తాత్కాలికంగా కుటుంబానికి న్యాయం చేయడము, లేదంటే కేసు కట్టేయడము, ఎఫ్ఐఆర్ కట్టేయడానికి కూడా ధర్నాలు చేయాల్సిన పరిస్థితి, అరెస్ట్ చేయడానికి కూడా రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి, అయిపోయిన తర్వాత ఆ అట్రాసిటీ అమౌంట్ ఏమైనా వస్తే ఆ కుటుంబానికి ఇప్పించడం, ఏదైనా ఉద్యోగాలు ఇప్పించడం, ఇటువంటి ఏ సంఘాలు పెట్టినా ఏం చేసినా కూడా దాని వరకే పరిమితం అవుతున్నాయి. అసలు మనకు కావాల్సింది అది కాదు కదా. అంటే 78 సంవత్సరాల నుంచి ఇంకా ఎఫ్ఐఆర్ కోసం రోడ్డు ఎక్కే పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకంటే ముందు రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు సంవత్సరం పాటు పాదయాత్ర చేశాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత చంద్రబాబు సంవత్సరం పాటు పాదయాత్ర చేశాడు, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 9 సంవత్సరాల పాటు అసలు ఇళ్ళు వదిలిపెట్టి ఓదార్పు యాత్ర అని, సంకల్ప యాత్ర అని, శాంతి యాత్ర అని ఏంటంటే యాత్రల పేరుతోటి ఆయన మ్యాక్సిమం జనంలోనే ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, దాదాపు 12 సంవత్సరాల పాటు పోరాడాడు. సినిమాలు తీసుకునేది, వచ్చిన డబ్బులతోటి మీటింగ్లు పెట్టుకునేది, ఒంటరిగానే తను ఫైట్ చేశాడు. దేనికోసం చేశారు వాళ్ళు? ఎఫ్ఐఆర్లు కట్టించుకోవడానికి ఏమన్నా ధర్నాలు చేసింది వాళ్ళు కాదు కదా. ఎఫ్ఐఆర్ల కోసం లేకపోతే ధర్నాలకు ఎవరు అగ్రవర్ణాల మీద దాడులు చేసిన సంఘటన చరిత్రలో నాకైతే తెలియదు, లేదు, ఎక్కడ లేదు. ఎఫ్ఐఆర్లు కట్టించుకునే స్థాయికి వాళ్ళకి దిగజారు కాదు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళకి కావాల్సిన గోల్ ఏంటి? అధికారం. అధికారంలో ఉంటే మనకి ఏమైనా మన వాళ్ళకి ఏమైనా సాధించి పెట్టచ్చు. ఇది అవునన్నా కాదన్నా 100% నిజం. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉన్నాడంటే మ్యాక్సిమం వాళ్ళ కమ్యూనిటీకి చెందినటువంటి బడా రాజకీయ వ్యాపారవేత్తలకు అందరికీ వాళ్ళు దోచిపెడతారు. మిగిలిన వాళ్ళకి కూడా రెడ్లకి కాపులు కొంత దోచిపెడతారు. అదే రెడ్ గవర్నమెంట్ ఉందనుకోండి, మ్యాక్సిమం ఎక్కువగా వాళ్ళ కమ్యూనిటీకి ఎక్కువ దోచిపెడతారు, మిగిలిన వాళ్ళకి కొంత దోచిపెడతారు. ఇప్పుడు కాపుల గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకి మన కందుకూరులో ఆ లక్ష్మీనాయుడు అనే అతన్ని కమ్మోళ్ళ అతను చంపాడు. యాక్చువల్గా వ్యక్తిగత కక్ష అది రాజకీయ కక్ష కానే కాదు, కుల కక్ష కాదు, ఈ రెండు కాదు, వ్యక్తిగత కక్ష. అంటే ఇట్ ఈస్ ట్రూ, అది వ్యక్తిగత కక్ష. వ్యక్తిగతంగా వాడి కక్ష ఉంది, వాడు తొక్కిచ్చి చంపాడు. కాపులు మొత్తం క్యూ కట్టారు కందుకూరికి. మంత్రులు, తర్వాత ముఖ్యమంత్రి కూడా హోంమంత్రిని పంపించాడు ఇమీడియట్గా. ఇన్ఛార్జి మంత్రులు పంపించాడు, హోమ్ మినిస్టర్ పంపించాడు, ఎమ్మెల్యే అందరూ క్యూ కట్టి వాళ్ళకి డబ్బులు, పొలాలు వద్దన్న, ఉద్యోగాలు. ఎఫ్ఐఆర్ కోసం రోడ్డు ఎక్కడ సర్పంచ్ అని కూడా ఎవడరా నువ్వు మమ్మల్ని చంపేది చంపుతావా మాట్లాడలేకపోయారే, ఏ ఒక్కడు ఖండించలేదు కదా. ఇది బాగుంది మీరు చెప్పింది, మీ దగ్గరికి వస్తున్నాను. మరి ఇంత రాజకీయ చైతన్యం కోసం మీరు పోరాడుతూ ఉన్నారు. ముఖ్యంగా మాలాల ప్రజాప్రతినిధులు ఈ రాజ్యాంగంలో ఇది ఏమంటారు వర్గీకరణ అంశం మీద తీర్మానం చేసిన కూడా నోరు మెదపలేదు. మరి మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారా? మాలాల రాజ్యాధికార సాధన సమితి పెట్టి మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారని ఎంతవరకు మీకు ఇది సక్సెస్ అయ్యిందని మీరు? ఇక్కడ మీరు చెప్పిన మాల ప్రజాప్రతినిధులు అన్నారు చూడండి, వాస్తవానికి వాళ్ళ వైపు నుంచి ఒక్క మాట మాట్లాడతాను నేను. వాళ్ళు మాల ప్రజాప్రతినిధులు అయితే కాదు, కేవలం మాల కమ్యూనిటీ పేరుతోటి ఆ రిజర్వేషన్ ద్వారా ప్రజాప్రతినిధికి ఎన్నిక కాబడ్డారు, అంతవరకే. ఎవరైనా సరే, ఇప్పుడు సపోజ్ మన ఎస్ఎన్ పాడు విజయ్ కుమార్ గారు ఉన్నారండి. విజయ్ కుమార్ గారు మంచి వ్యక్తి, ఆయన చూసి ఓటేద్దామని ఏ ఒక్క మాలోడైనా ఓటేసి ఉంటాడా? తెలుగుదేశానికి ఓటేసాడా? సైకిల్ గుర్తుకు వేసాడు, అంతే కదా. విజయ్ కుమార్ గారిని చూసి కాదు కదా. సో ఇప్పుడు గెలిచిన 15 మంది సైకిల్ గుర్తు మీద గెలిచారు, అంతకుముందు గెలిచిన 15 మంది ఫ్యాన్ గుర్తు మీద గెలిచారు. సో ఫ్యాన్ గుర్తు కింద కదా వాళ్ళు గెలిచింది. సో ఫ్యాన్ కింద కూర్చోవాలి, వాడు సైకిల్ మీద కూర్చోవాలి. సైకిల్ చెప్పినట్టే వినాలి వాడు. సైకిల్ వాడు తొక్కి రైట్ వాడికి లేదు, ఎక్కి కూర్చుంటే అది ఎటు పోతే అటు పోవాలి. సో వాడు అధిష్టానం మాట్లాడమంటే మాట్లాడాలి, లేదంటే లేదు. చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పాడు, నేను వర్గీకరణ బిల్లు పెడతానా, మాలోడి చేతే చదివిస్తా, మాలోడు గొంతు కోసే బిల్లు,
మాలోడి బిడ్డకు భవిష్యత్తు లేకుండా చేసే బిల్లు, మాలలకు విద్యా వైద్యాలను దూరం చేసే బిల్లు, మాలోడికి భవిష్యత్తులో ఉద్యోగం రాకుండా చేసే బిల్లు మాల మంత్రి చోట చదివిస్తా, మాల ఎమ్మెల్యే ఎవడైనా మాట్లాడితే తాట తీస్తా. ముందే మీటింగ్ పెట్టాడు, మా చంద్రబాబు నాయుడు చెప్పాడు. మాలోళ్ళందరూ రామరా మేము ఎందుకు మాట్లాడమయ్యా అన్నారు. అదే జరిగింది. ఎవరు మాట్లాడలేదు. ఈరోజు కూడా ఎవరు మాట్లాడటం లేదు. ఎందుకంటే వాళ్ళకి సీటు ఊరక రాలేదండి. వాడు 15 కోట్లు 20 కోట్లు పార్టీకి ఫండ్ కట్టి సీటు తెచ్చుకుంటాడు. తెచ్చుకున్నాక అందరితో సమానంగా మళ్ళీ ఇక్కడ 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి గెలవాలి. మొత్తం 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎమ్మెల్యే అయ్యాడు. ఆడికి ఉండేది ఇద్దరు గన్మ్యాన్లు, హంగామా హోదా, ఏదో పాపం 5 ఏళ్ళు ఆహా ఓహని ఊగులాడాల. దాన్ని ఆడబాగొట్టుకుంటాడు చెప్పండి. ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు ఉన్నాడు. ఇప్పుడు ఫైల్ పట్టుకుని బయట నేను ఎమ్మెల్యే అయ్యా లోపలికి రానిండి అని అడుగుతున్నాడు. అతను రానిట్లేదు లోపలికి, పోగొట్టుకున్నాడు పాపం. మాత్రం డబ్బులు ఖర్చు పెట్టుకొని గెలిచి అంత ఆ హోదా కూడా లేకుండా ఎక్కడ పోగొట్టుకుందామని వాళ్ళు సైలెంట్గా అయి ఉన్నారు. వాళ్ళని క్వశ్చన్ చేసే రైట్ ఏ మాలోడికి లేదు. నా మాలోడు వీడు అని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు నిలబడలేదు. బట్ ఇన్ కేస్ ఆఫ్ మాదిగ ఎమ్మెల్యేస్, మాదిగ మంత్రులు ఖచ్చితంగా వాళ్ళు మా మాదిగోళ్ళు అని చెప్పి నిలబడ్డారు. మాదిగలంతా వాళ్ళకి సపోర్ట్ చేశారు. రే మా మాదిగోడరా వెయ్యండి అని చెప్పి వేశారు. రాజ్యాంగం కూడా వాళ్ళ రాజ్యం కూడా అంటే పార్టీలు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కదా వర్గీకరణ. వాడికి సపోర్ట్ చేసినా చేయకపోయినా మాదిగలు నేను అప్రిషియేట్ చేస్తానండి. వాళ్ళు ఖచ్చితంగా మీరు తెలియపోయిన వాళ్ళు పిలుపునందుకొని వస్తున్నారు. మాదిగలు ఎందుకో తెలియదు, పిలిస్తే వస్తాను క్షేత్ర స్థాయిలో ఎదిరించగలుగుతున్నాడు. కానీ మాలలు మాత్రం ఏ దశలో కూడా ఎదిరించలేకపోతున్నారు. అదే పాలసీతం. ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా, ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా దాడులు మాలా మాదిగల మీద మాత్రమే జరుగుతాయి. ఉదాహరణకి ఏ కులంలోనైనా బ్యాక్వర్డ్నెస్ ఎంత అయితే ఉందో, ఎన్ని కుటుంబాలు వెనకబడి ఉన్నాయో అటువంటి డేటా కనుక మీ దగ్గర కనుకుంటే, ఎంపెరికల్ డేటా కనుక మీ దగ్గర ఉంటే ఆ డేటాను తీసుకొని ఆ వెనకబాటుతనానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఈ మాలల రాజ్యాధికార సాధన సమితి పెట్టడానికి అసలు బలమైన కారణం అంటే యాక్చువల్గా అయితే ఈ సాధన సమితి అని పెట్టే ఉద్దేశం నా దగ్గర లేదు. నేను మాలల రాజకీయ చైతన్య యాత్ర అని చెప్పేసి మాలలందరినీ రాజకీయంగా చైతన్యం చేద్దామని ఇంతవరకు అంబేద్కర్ గారి లక్ష్య సాధన వైపు ఏ ఒక్కరూ అడుగు వెయ్యల. వర్గీకరణలో కూడా మాలలకి తక్కువ వచ్చింది, మాదిగలకి ఎక్కువ, అంటే ఎక్కువ ఉన్న మాలలకి తక్కువ రావట్లేదు. లక్ష్యం ఏంటి? వర్గీకరణ వ్యతిరేకంగా కావచ్చు, మాల మీద జరిగే దాడులు కావచ్చు, మాలకు రావాల్సిన పథకాల గురించి కావచ్చు. లక్ష్యం ఒకటే కదా. అంటే ముక్కలయ్యి తన్నుకు చేస్తున్నారు. దేనికోసం? ఎంగిలి స్థలాకుల కోసం. సో మీరు చెప్పినట్టు నీకున్న తోడు ఏంటి, నీకున్న బలం? నాకున్న ఒకే ఒకటి, నాకున్న తోడు భారత రాజ్యాంగం మాత్రమే. నాకున్న బలం అంబేద్కర్ గారు, ఆయన లక్ష్యం మాత్రమే. 100% నేను వాళ్ళు నిందించడం కాదు, వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. మాల ఉద్యోగం అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా రాజ్యాంగం పట్టుకున్న అంబేద్కర్ వారసుడు చట్టసభలోకి వెళ్లాల్సిందే. ఆ తీసుకెళ్లే ప్రయత్నం మాలల రాజకీయ చైతన్య యాత్ర. మరి ఇంత చైతన్యవంతమైన మాలల కోసం మీరు ఉద్యోగాలు వదులుకొని రోడ్డు మీదకి ఎక్కాల్సిన అవసరం లేదు. మాలపల్లెల్లో చైతన్యం ఉందో లేదో తెలియదు. ఒకటోది, భారత రాజ్యాంగంలో ఏముందో మాలపల్లెల్లోకి పోలేదు. అదేవిధంగా అసలు వర్గీకరణ ప్రతి మాదిపల్లెకి తెలుసు వర్గీకరణ అంటే ఏందో, కానీ ప్రతి మాలపల్లెలో వర్గీకరణ ఏంటంటే తెలియదు. ఏందా వర్గీకరణ అంటే తెలియపోయిన వాళ్ళు పిలుపునందుకొని వస్తున్నారు. మాదిగలు ఎందుకో తెలియదు, పిలిస్తే వస్తున్నారు. బట్ మాలపల్లెలో వర్గీకరణ అంటే ఏంటో తెలియదు. మాలపల్లెలో వర్గీకరణ గురించి అసలు సందర్భాలు లేవు. సో ఇప్పుడైనా సరే వర్గీకరణ వల్ల జరిగే నష్టం ఏంటి, లాభం ఏంటి? ఇప్పుడు వర్గీకరణ అంటే ఏంటి? మాదిగలకి ఇంత, మాలకి ఇంత ఇచ్చారని మనం అనుకుంటున్నాం. కానీ అసలు పాలకుల లక్ష్యం ఏంటంటే వర్గీకరణ. చంద్రబాబు నాయుడు 2000 వర్గీకరణ చేశాడు. వెంటనే ఒక 99 ఒక మెమో ఇచ్చాడు. క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బీసీసీ కిందకి నెట్టేయండి, ఎస్సీల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు ఉన్నాయి అని చెప్పి. మళ్ళీ మొన్న వర్గీకరణ జరిగిన వెంటనే క్రైస్తవుల కింద నెట్టేయండి వాళ్ళని, రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చినాయి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మాలల్లో వర్గీకరణ, క్రైస్తవులు హిందువులు. మీది వాడు తింటున్నాడు, వాడిది నువ్వు తింటున్నావు, వాడు కంప్లైంట్ చర్చికి పోయేవాడి మీద నాకు, నీ ఉద్యోగం అది, వాడికి తీసేస్తా. సో మాలల్లో మళ్ళీ తగాదా, ఇది వర్గీకరణ. మాదిగల్లో హిందువులు క్రిస్టియన్లు, మాదిగల్లో వర్గీకరణ, వాడికి తగాదా. సో ఇప్పుడు మాలా మాదిగలని వాళ్ళు ఇద్దరుగా ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. సో 59 కులాలు ఎన్ని కులాలు అవుతాయి? 118 కులాలు అవుతాయి.
అంటే ముక్కలు ముక్కలయ్యి తన్నుకు చేస్తూ ఉంటారు. దేనికోసం? ఎంగిలి స్థలాకుల కోసం. మనం తన్నుకోవాల్సిన దానికోసం కాదు. 3,26,000 కోట్ల బడ్జెట్లో 15% ఉన్నటువంటి మాలలకు ఎంత కేటాయించాలి? 56,000 కోట్లు ఖర్చు కేటాయించాలి. సో మాకు అది కేటాయించండి. ఈ రాష్ట్రంలో 15% మాలలు ఉన్నారు, 12% మాలలు ఉన్నారు, 8% మాదిగలు ఉన్నారు, మొత్తం కలిసి 21% ఉన్నారు. అన్ని ఇప్పుడు ఇది మన వర్గీకరణలో కూడా మాలలకి తక్కువ వచ్చినాయి, మాదిగలకి ఎక్కువ, అంటే ఎక్కువ ఉన్న మాలలకి తక్కువ రావటం ఏంది? చంద్రబాబు నాయుడు ముందుగానే ప్రకటించాడండి. చంద్రబాబు నాయుడు ముందుగానే చెప్పాడు, ఎలక్షన్ ముందే చెప్పాడు ఆయన వర్గీకరణ చేస్తానని. 2004లో సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత వర్గీకరణ చేస్తారని ఎవడు అనకూడదు, కానీ అతను అన్నాడు ఆ రోజే. ఎందుకు అన్నాడు? సుప్రీంకోర్టు వాళ్ళకు అనుకూలంగా తీర్పిస్తాను ముందే తెలుసు వీళ్ళకి తెలుసు. అప్పటికి ఇవ్వాల, ఆగస్టులో ఇచ్చింది. ఈయన మేలో జూన్లోనే ప్రచారంలో చెప్పాడు కదా, ఏప్రిల్ మేలో చెప్పాడు. అంటే ఏంటి? ఆయనకు తెలుసు. నరేంద్ర మోడీ చెప్పాడు నేను జడ్జిమెంట్ ఇప్పిస్తాను, నువ్వు పెట్టుకో అని. ఇదంతా ప్రీ ప్లాన్డ్గా జరిగింది. సుప్రీంకోర్టు కూడా కేంద్రం చెప్పిన జడ్జిమెంటే ఇచ్చింది, ఇట్ ఇస్ రియల్. సో ఆయనకు తెలుసు కాబట్టి చెప్పేశాడు. ఆయన చెప్పి నేను మా పెద్ద మాదిగన అవుతాను, నేను ఇస్తానని చెప్పాడు. వాళ్ళకేం చెప్పాడు? మీకు ఎక్కువగా బెనిఫిట్ వచ్చేలాగా నేను చేస్తాను అన్నాడు. సో అదే దాని మాట నిలబడ్డాడు. రోస్టర్ సిస్టమ్ 100 పాయింట్ నుంచి 200 పాయింట్స్కి తీసుకొచ్చాడు. అప్పుడేమైంది? వాళ్ళకి రెట్టింపు వస్తున్నాయి. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 1,800 మంది మాదిగలు క్వాలిఫై అయ్యారు టీచర్స్కి, డిఎస్సికి. 8,000 మంది మాలలు క్వాలిఫై అయ్యారు. వాళ్ళకి 188 ఉద్యోగాలు, వీళ్ళకి 220 ఉద్యోగాలు. అంటే 2,000 మందికి 188, 8,000 మందికి 120. ఇంకా ఆలోచించండి మీరు, ఎంత దుర్మార్గం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. 4 రిలీజ్ క్వాలిఫై అయ్యింది, 46 ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి. సో మాలలకి ఉద్యోగం లేదంటే ఏమయ్యేది? ఇప్పుడు ఈ 188లో 150 వచ్చేది వాళ్ళకి. ఆ 46లో 4 వాళ్ళకి పోతే 42 మాలలకు వచ్చేది. సో మాలకు 300, 400 వచ్చి ఉండేది, 150. ఇంత జరుగుతున్నా కూడా మీరు అన్నట్టు తెలుగు గల్ల మాలలు, బాగా అత్యధిక జనాభా మాలలు, వీటి మీద ఎందుకు బయటికి రావట్లేదు? మనకి జరుగుతున్న నష్టాన్ని, మాలలో జరుగుతున్న నష్టాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనే దాని మీద మీరేం చెప్తారు? నేను దానికి ప్రశ్న వేసుకుంటే నా మైండ్ ఏం సమాధానం చెప్పిందంటే, నా మనసు ఎవరినో అడగడం ఎందుకు? నువ్వేం చేస్తున్నావు? అంబేద్కర్ వారసుడు అని చెప్పుకుంటున్నావు, భారత రాజ్యాంగం అంటున్నావు, ఆయన రక్త మాంసాలు ఆయన త్యాగంతో చదువుకున్నాను అంటున్నావు, నువ్వేం చేస్తున్నావు? నువ్వే ఫైట్ చేయముందని నాకు చెప్పింది. నేను ఒక్కరిని అడగడం మానేసి నేను ఫైట్ చేయడం మొదలుపెట్టా. ఇప్పుడు అందరిని అడుగుతా, ఈ యజ్ఞంలో మీరందరూ పాల్గొనండి, రాజకీయ చైతన్యం చేద్దాం రండి, ఈ యజ్ఞంలో మీరందరూ పాల్గొనండి. ఎవరి సంఘం వాళ్ళకు ఉంటుంది. ఆ సంఘాలు మూసేసి రమ్మని మనం చెప్పాల్సిన పనిలే. మీ సంఘాలన్నీ మీకు ఉంటాయి. లోకల్ గెటర్స్ జరిగినప్పుడు మీ ప్రయత్నం మీరు చేయొచ్చు. కానీ అందరం రాజకీయం కోసం, రాజకీయ చైతన్యం కోసం మాలల రాజ్యాధికార సాధన సమితి తరఫున అందరం పోరాటం చేద్దాం. పల్లెల్లోకి వెళ్దామని పోరాటం కాదు, పల్లెల్లోకి వెళ్దాం, చైతన్యం చేద్దాం. ఆయన చెప్పింది అదే కదా, ఫస్ట్ ఎడ్యుకేట్ చేయటం. మనలో అంటే ఆయన ఎడ్యుకేట్ అంటే చదువుకుంటారా అని చెప్తారు. సమాజాన్ని ఎడ్యుకేట్ చేయమని నాకు చెప్పింది ఆయన. నీకు ఇచ్చిన జ్ఞానంతో సమాజాన్ని ఎడ్యుకేట్ చేయి. మత్తు పదార్థాలకు బానిసలు అవ్వకండి, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగం వస్తే ఇది చెయ్యండి. మళ్ళీ ఒక 10% మీ శక్తిని, 10% మీ శ్రమని, 10% మీ ధనాన్ని, మీ తెలివిని మళ్ళీ మీ కమ్యూనిటీ కోసం ఉపయోగపెట్టండి. ఇలా ఆయన చెప్పింది. ఇప్పుడు నేను 30 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. నేను ఇంకో 5 సంవత్సరాల సర్వీస్ ఉంది. 30 ఏళ్ళు నా కుటుంబం కోసం కష్టపడ్డా, 5 ఏళ్ళు నా సమాజం కోసం అంబేద్కర్ గారి వారసుడిగా ఆయన లక్ష్యాన్ని తీసుకొని బయటికి రావడం సబబు అనిపించింది నాకు. అందుకే నేను బయటకు వచ్చి ఈరోజు ఈ ఒక్కొక్క ముందు ఆర్పేరుకు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మన వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం మాలలు, వైసీపీ మాలలు, ఇట్లా మాలలే కాకుండా మాల అనేది మర్చిపోయి జనసేన మాలలు, బీజేపీ మాలలు అయిపోయారు. ఇప్పుడు నేను ఆర్పే మాలడుగా వచ్చాను అనుకోండి, వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోవచ్చు. కాబట్టి దాన్ని పక్కన పెట్టి ఒక మాలగా మీ బిడ్డగా మీ ఇంటికి వస్తున్నాను. మీకు 4 మాటలు చెప్పడానికి నాకు తెలిసి మీకు చెప్తాను. మీరు విని మీరు నేర్చుకోవాల్సింది నేర్చుకోండి. ఇప్పుడు సాక్షాత్తు అంబేద్కర్ మనవడు పెట్టిన పార్టీ ఏమన్నారు? రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. రిపబ్లికన్ పార్టీ. మీరు దానికి ఫస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు దాని నుంచి బయటికి రావడానికి ఏమైనా బలమైన కారణం ఉంది? ఆయన అంబేద్కర్ గారి మనవడు. నేను పవన్ కళ్యాణ్ గారి మీద కేసు వేసినప్పుడు నన్ను అడిగాడు, పవన్ కళ్యాణ్ మీద కేసు ఎందుకు వేసావన్నాడు. మాలపల్లిని వెలేసారండి. మాలపల్లి వెళ్ళేసినప్పుడు ఒక ఎమ్మెల్యే గారిని బాధ్యత వహించాలి, ఆయన బాధ్యత వహించలేదండి. అప్రిషియేట్ చేయాలి కదా. ఆ మాటే అన్నా నేను. ఈ విషయం మీద మీరు అప్రిషియేట్ చేస్తారనుకున్నాను, క్వశ్చన్ వేస్తారనుకోలేదు. అంటే అవును, వేలేస్తే అక్కడ కలెక్టర్ గారు, ఎస్పీ గారు వాళ్ళు చూసుకుంటారు, పవన్ కళ్యాణ్ ఏముంది అక్కడ అన్నాడు.
అక్కడ ఆయన ఎమ్మెల్యే అండి, ఆయన బాధ్యత అది. అది కాన్స్టిట్యూషన్ గురించి మీకు తెలియదు లాగుంది. అంబేద్కర్ గారి యొక్క రక్తానికి వారసులే కానీ ఆయన లక్ష్యానికి కాదు మీరు అని కొంచెం కట్టుగానే మాట్లాడాను. కాదు కాబట్టి మీరు మాట్లాడే తప్పు, ఆ జిల్లా కోర్టులో వేయచ్చు కదా, సుప్రీంకోర్టుకి ఎందుకు పోయారు అన్నాడు. అదే మీకు తెలియదు సార్, అసలు విషయం తెలియదు, మీకు తెలియక మాట్లాడుతున్నాను. హైకోర్టులోనే ఇబ్బంది అయితే మళ్ళీ జిల్లా కోర్టుకి ఎట్లా? కాబట్టి నాకు రైట్ ఉంది, ఆర్టికల్ నెంబర్ 32 నాకు రైట్ ఇచ్చింది, నాకు ఓపిక ఉంది, నేను వెళ్ళాను. అక్కడ పిలిపిస్తాను వాళ్ళని, అక్కడే సమాధానం చెప్తారు. భారతదేశం నడుబొడ్డులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల వివక్ష ఈ స్థాయిలో ఉంది అని తెలియ చెప్పడం నా ధర్మం, నా లక్ష్యం సార్. అది దానికి నేను సక్సెస్ అయ్యాను. మీరు ఇట్లా అంటారని నేను అనుకోలేదండి అన్నాను నేను. ఆ రోజు సరేనన్నాడు. నేను పిలిస్తే వచ్చాడు ఆయన. 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి విమానం టికెట్లు ఏం అని పిలిచి 3 రోజులు ప్రోగ్రామ్ చేసాం. పోతా నన్ను కాదని నాకేం చెప్పలేదు, వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎంత మేర ఉంది, అసలు దాని మనుగడ ఎట్లా ఉంది? 5 వర్గాలు ఉన్నాయండి. రిపబ్లికన్ పార్టీ ఒకటి కాదు, మహారాష్ట్రలో 59 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. రిపబ్లికన్ పార్టీ, యూఆర్పిఐ అని ఒకటి ఉంది, ఆర్పిఐ ఏ అని ఒకటి ఉంది, ఆర్పిఐ అతవాలే ఒకటి ఉంది, ఆర్పిఐ గవాయ్ ఒకటి ఉంది. సో 5 ఉన్నాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే రిపబ్లికన్ పార్టీ అనేది ఒకటి కనుక్కుంటే అందరూ అంబేద్కర్ గారి పార్టీ దాన్ని సపోర్ట్ చేసే అవకాశం ఉంది. సో రిపబ్లికన్ పార్టీలు 5 ఉన్నప్పుడు వాటిని ఏ పార్టీ మేము స్వీకరించాలయ్యా? కాబట్టి నేను తెలుగుదేశంలోకి పోతా, కాబట్టి నేను వైసీపీలోకి పోతా. సో మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కదా. సో అందుకని ఇప్పుడు మన వాళ్ళని చైతన్యపరిచి ఒకసారి రాష్ట్రం మొత్తం తిరిగి వాళ్ళందరూ మనం ఒకసారి కూర్చోబెడదాం. ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిని పెడతాం, మండలానికి ఒకరిని పెడతాం, అందరిని ఒకసారి కూర్చోబెడతాం. ఒక 1000 మంది 2000 మంది అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఏం చేద్దాం? రాజకీయం చేద్దామంటే ఎలా చేద్దాం? ఏ పార్టీకి వెళ్దాం? తెలుగుదేశంలో ఉండేవాడు తెలుగుదేశంలో ఉండి ఏ పార్టీలో అప్పుడు ఆ పార్టీలో ఉంటారా? లేదా అందరం కలిసి ఒక రాజకీయ కూటమికి ఏర్పడి అంబేద్కర్ ఇది చెప్పాడు దాన్ని చేద్దామా? లేదంటే కొత్త పార్టీ పెడదామా? ఉన్న పార్టీలతోటి దేంట్లో మనం అలయన్స్ అవుదామా? ఏం చేద్దామని మనల్ని అడుగుదాం. ఇప్పుడు నేను పార్టీ పెట్టుకొని తీసుకెళ్ళి నా పార్టీలోకి రండి అంటే చెన్నకేశ్వర పార్టీ అవుతుంది. అందుకే నేను రాజ్యాధికార సమితి కూడా నేను పెట్టుకొని పోలేదు. నేను యాత్ర చేద్దాం అనుకున్నాను చెప్పి మాల పెద్దలకు చెప్పినప్పుడు లేదన్నా మనం అంతా కలిసి చేద్దామని చెప్పేసి వాళ్ళే మాల రాజ్యాధికార సాధన సమితి దాన్ని దాన్ని రిజిస్టర్ చేసి అందరు కలిసి నాకు అప్పు చెప్పారు. మీరు వ్యవస్థాపకులుగా మీ పేరు పెట్టాము, మీరు దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు, దీన్ని మీరు నడిపించండి అని చెప్పి నాకు వాళ్ళు అధికారం కల్పించారు. ఇప్పుడు కొంతమంది అంటే మాలల్లోనే సపరేట్గా సదస్సులు అవి పెడతా ఉన్నారు, దానికి మనకి సంబంధం ఉందా? అంటే ఒకటి, ఇప్పుడు ఇంత పెద్ద ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో ఉన్న మాల్లో గుంటూరులో సదస్సు పెట్టుకోవచ్చు. లక్ష్యం ఏంటి? వర్గీకరణ వ్యతిరేకంగా కావచ్చు, మాల మీద అడిగే జాడులు కావచ్చు, మాలకు రావాల్సిన పథకాల గురించి కావచ్చు. లక్ష్యం ఒకటే కదా. అనంతపురంలో ఒక సభ పెడతారు అంటే మనలో అవేర్నెస్ ఎక్కువ మన వాళ్ళల్లో. సో ఎక్కడికక్కడ అవేర్నెస్ ఉన్న చోటలో సభలు పెడతా ఉంటారు. ఆ పెట్టినందువల్ల ఐక్యత లేదు అనేది పొరపాటు. అది ఎక్కువ అవేర్నెస్ ఉందనేది మనం అర్థం చేసుకోవాలి, కానీ ఐక్యత లేదనేది మనం ఆ మాట రాకూడదు. ఇక్కడ ఏమన్నారంటే ఆ గుంటూరులో ఒక మీటింగ్, తెనాలిలో ఒక మీటింగ్ పెట్టుకున్నాం, మీలో ఐక్యత లేదా అని చెప్తున్నాడు వాడు. అదే బలంగా అనిపిస్తుంది. ఏమంటున్నాడంటే మీలో ఐక్యత లేదు అంటున్నారు. ఇది ఎలా అవుతుందంటే అంబేద్కర్ గారు చెప్పాడు, ఎవరు అంటాం కాదు, సొంత సామాజిక వర్గంలోనే ఇది ఒక టాపిక్ అనే వస్తుంది. తలా సంఘాలు పెట్టుకుంటున్నారు, ఈ వీళ్ళలో ఐక్యత లేదని ఇక్కడున్న వాళ్ళే మాలలోనే ఉండేవాళ్ళే అంటున్నారు. మిగతా వాళ్ళు ఎవరు అనరు, వీళ్ళతోటి అనిపిస్తారు. ఇప్పుడు వీళ్ళు విడిపోయి ఉండాలి. ఇప్పుడు ఒక మనిషి మేకను భుజాన్ని వేసుకొని వెళ్తూ ఉంటాడు, నువ్వు ఎదురొచ్చిన వెంటనే ఏందా కుక్కపిల్లని వేసుకొని వెళ్తున్నావు ఏంది అన్నావు. వాడు మేకది, మేక అయ్యా అని చెప్పాడు. ఏదో నా కుక్కలాగా కనిపించలే అన్నాడు. తర్వాత ఆయన ఎదురొచ్చాడు, ఏదో కుక్కపిల్ల ఎత్తుకొని పోతున్నావు అన్నాడు. ఇది మేక అయ్యా అన్నాడు. నాకేదో కుక్కలాగా కనిపిస్తున్నాయి అన్నాడు. 5, 6, 10 మంది అందరు కుక్క అని అంటున్నారు. వాడు చివరికి ఏం చేశాడంటే మేకను ఇచ్చిపోయాడు. కుక్కలాగా ఉంది, పొరపాటున మేకను వేసుకొని పోతానని. సో మైండ్ గేమ్ అంటారు దాన్ని. సో అదేవిధంగా మీలో ఐక్యత లేదంటే ఓహో మనలో ఐక్యత లేదు కావాలి, ఎక్కువ ఓట్లు కూడా మనం ఏం చేయలేం కాబోలు అని వీడు బలహీనపడిపోయి ఇది మానసిక దాడి. ఇందాక నేను చెప్పే కదా, మానసికంగా దాడి చేయడం, సామాజికంగా దాడి. ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, వేలేయటము, మాట్లాడిన వాడిని చంపేయటము, లేకపోతే మాట్లాడిన మీద కేసులు పెట్టి లోపలేయటము, రాజకీయ దాడి, ఆర్థిక దాడి. వీళ్ళు ఎప్పుడు పేదరికంలోనే ఉండేలాగా, ఆ పేదరికం నుంచి బయటికి రాకుండా 100 రూపాయల కోసం మా దగ్గరకు రావాలి. వాడు మా దగ్గరకు వచ్చినప్పుడు మళ్ళీ ఓట్లు మనకే వేసే విధంగా వాడిని మనం ప్లాన్ చేసుకోవాలి. 1000 రూపాయల కోసం మన దగ్గరకు రావాలి. పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అయినా సరే ఈ రోజుకి కూడా
రూపాయలు అవసరమైతే వాడికి అడగవలసిందే, ఏదైనా జబ్బు వస్తే వాడికి అడుగు పరిగెత్తాల్సిందే, పెళ్ళైనా పిల్లలు అప్పు కోసం వాడికి అడుగు పరిగెత్తాల్సిందే. ఉన్నా కూడా పరిగెట్టాల్సిందే. మన దగ్గరకు రానివ్వరు అంత డబ్బుని రానివ్వరు. సో ఆర్థికంగా తొక్కేయటం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మనసులో ఈ ఆర్థికంగా సామాజికంగా దాడి చేసేదాని నేపథ్యంలో అదనంగా విద్యని ఉద్యోగాన్ని కూడా దూరం కనుక చేస్తే మనం సక్సెస్ అవుతాము అనేటటువంటి ఒకే ఒక ప్రధాన అజెండాతోటి ఈ వర్గీకరణ అంశాన్ని తీసుకొచ్చి మాలోడికి విద్యని ఉద్యోగాలు రెండింటిని దూరం చేసేసాడు. అప్పుడేమవుతుంది, పిల్లిని కూడా లోపలేసి కొట్టే కొద్దీ తిరగబడుతుంది. ఇప్పుడు మాలలు తిరగబడ్డారు. నేను ఒక్కడే తిరగబడితే మాల మొత్తం తిరగబడ్డట్టే లెక్క. మీకు తెలుసో తెలియదు ఆ విషయం. ఇక్కడ తిరగబడి నేను ఒక్కడే కాదు, మాల కమ్యూనిటీ తిరగబడింది. ప్రతి ఒక్క మాలవాడి మనసులో అరే మనల్ని తొక్కేస్తున్నారా, మనం ఏం చేయాలరా అనే ఆలోచన అయితే బలంగా ఉంది. చెన్నకేశ్ గారు, ఓకే, మీరు ఇప్పుడు మాలలలో చైతన్యం వస్తుంది, చంద్రబాబు నాయుడు అన్యాయం చేస్తున్నాడు, వర్గీకరణ జరగకుండా మా దగ్గరికి ప్లస్ అయ్యే విధంగా చేస్తున్నాడు అనేది ఇప్పుడు జరుగుతుంది కూడా. అట్ ది సేమ్ టైం రేపు 2024లో ఆ ఎన్నికల ఫోబియాలో మళ్ళీ జగన్ వైపు పారు అనేది నమ్మకం. సరే, ఇప్పుడు జగన్ మనకు చుట్టం కాదు, చంద్రబాబు నాయుడు గారు శత్రువు కాదు. ఎవరు వస్తారు అధికారులు? ఓటు బ్యాంకు ఉన్నది, మీరు రాజ్యాధికారం కాన్సెప్ట్ అనేది నేను అడుగుతున్నాను. మీరు బలంగా ఉన్నారు, మీరు రాజ్యాధికార సదస్సులు ఎట్లా దీన్ని ఎటువైపు పయనింపజేస్తున్నారు? బార్గెనింగ్ పాలిటిక్స్. సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారో, ఆయన 2 చోట్ల పోటీ చేశాడు, 14లో గెలవలేకపోయాడు, 19లో ఒక చోట గెలిచారు కదా. ఆయన గెలవలేదు ఆయన ఎక్కడ ఎమ్మెల్యే గెలవలేదు ఆయన. కానీ మొన్న 24లోకి వచ్చేసరికి 21 స్థానాలు గెలిచాడు. ఎలా గెలిచాడు? పొత్తు పెట్టుకున్నాడు, బార్గెనింగ్ పాలిటిక్స్ చేశాడు. మేము కూడా మాలలో పొత్తు పాలిటిక్స్కి వెళ్తాం. 42 లక్షల హైయెస్ట్ ఓటింగ్ మాకుంది, మా ఓట్లు ఎవరికి కావాలి? మీకు కావాలంటే అధికారంలో మా జనాభా ఎంత ఉందో మాకు ఓటు, ఎస్, అధికారంలో మాకు భాగస్వామ్యం కావాలి. అధికారంలో మాకు భాగస్వామ్యం కావాలి. నిర్ణయాత్మక శక్తిగా ఎప్పుడైతే ఎదిగామో అప్పుడు మన భాగస్వామ్యం మనకు వస్తుంది. ఆ దిశగా మీకు ఆశలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా. అసలు ప్రయత్నం ఇప్పుడు తొలడుగు పడిందండి. ఇప్పుడు నెల్లూరులో తొలడుగు రాజ్యాధికార సంస్థ పడింది. దాదాపు 9 జిల్లాల నుండి యువత వచ్చారు. 9 జిల్లాల నుంచి వచ్చి అన్నగారు మాకు బాధ్యతలు అప్పచెప్పండి, మేము తీసుకుంటాం. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, సోషల్ మీడియాలో నా ఫాలో చేసి వచ్చారు వాళ్ళు. మాకు బాధ్యతలు అప్పచెప్పండి, మేము జిల్లా మొత్తం తిరిగి మన మాలపల్లెన్ని తిరుగుతాం, మేము చేస్తాం. ఏంటి ఈ విషయం అన్న, మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాము, మీరు ఏం చేస్తారో మాకు అర్థమవుతుంది, మీ లక్ష్యం మాకు అర్థమైంది, సో మీ లక్ష్యంతో మేము నడుస్తామన్నారు. ఇప్పుడు ఇంకా క్రమేణా మిగతా జిల్లాల నుంచి కూడా, సార్ మా జిల్లా నుంచి దాదాపు ఇప్పుడు నాకు ఈ 2-3 రోజుల్లో దాదాపు 1000 మంది. నెల్లూరులో జరిగింది. ఎలా జరిగింది? నెల్లూరులో భారీగా జరిగింది. అంటే దాదాపుగా ఒక 200 మంది వరకు ప్రతినిధులు హాజరయ్యారు. ఓన్లీ ప్రతినిధులు మాత్రమే హాజరైంది, రిప్రజెంటేటివ్స్ మాత్రం హాజరైంది. 200 మంది వరకు రాష్ట్రం నలుమూల నుంచి వచ్చారు. వచ్చి వాళ్ళు ఎన్నుకోవడం అంటే రాష్ట్రంలో ఉండడానికి దాదాపు 1000 మంది నాయకులు ఉన్నారు. 200 మంది అందుబాటులో ఉన్న వాళ్ళే రాగలిగారు. సో ఒక్కొక్క మిగతా వాళ్ళు ఇంకో చోట మీటింగ్ పెట్టి ఇంకో కార్యాచరణ కూడా ప్రకటించవచ్చు, 4 రకాల కార్యాచరణలు చెయ్యొచ్చు. కానీ చివరికి అధికారం వైపు మాత్రం అందరూ అడుగులు వేసేలాగా సామాన్య ప్రజల్ని చైతన్యం చేస్తాం. బహునాయకత్వం ఉంటుంది కదా మాలల్లో ఎవరికి వారు నాయకత్వం అలవాటు పడి ఉన్నారు. అందరినీ ఏకం చేయాలంటే కత్తి మీద సాగుంటుంది కదా. అసలు ఏకం చేసే ప్రయత్నం మనం మానేసి మనం అన్నట్టు నిర్ణయాత్మక శక్తిగా వెళ్ళాలంటే ఇవన్నీ కలవాలి కదా. నిర్ణయాత్మక శక్తిగా మారాలి అంటే మనం 42 లక్షల ఓటింగ్, 12 లక్షల మాలల 12% ఉంది ఓటింగ్ కదా. 5% ఓటింగ్ని నేను ఏకం చేయగలిగితే చాలు. నాయకులు, బహునాయకులు, మేధావులు వీళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరంతా ఒక తాటి మీదకి రండి, అప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పి కొంతమంది అంటారు. ఎక్కడ పరిచారు? మేము ఎక్కడికి వచ్చి నిలబడాలి? ఎవడు తోడపరిచాడు? మేము ఎక్కడికి వచ్చి నిలబడాలి? వట్టి మాటలు ఇవన్నీ. ఇప్పుడు మేధావి, నాయకుడు నేనేం చేస్తానో అర్థమవుతుంది కదా వాళ్ళకి. సో ఇతను రాజకీయం చేయాలనుకుంటున్నాడు, అధికారంలోకి పోతే మనకు కూడా బెనిఫిటే కదా, రేపు భాగస్వామ్యం వస్తే నాకు కూడా వస్తుంది కదా. సో ఆటోమేటిక్గా అతను కూడా వస్తాడు కదా, ఖచ్చితంగా వస్తారు. ఎప్పుడు నేను చేసేదాన్ని నిస్వార్థంగా ఉండాలి, నేను చేసేది పబ్లిక్ కోసం అయ్యి ఉండాలి, నేను చేసేది ప్రజలకు మేలు కలిగేలాగా ఉండాలి. నేను ఆ విధమైన నమ్మకం వాళ్ళల్లో కూడా కల్పించాలి, ఆ నాయకుల్లో కల్పించాలి, సాధారణ పౌరుల్లో కల్పించాలి, ఎదురు రాజకీయ పార్టీల్లో కల్పించాలి. సో మీరు చెప్పినట్టు నీకున్న తోడు ఏంటి, నీకున్న బలం? నాకున్న ఒకటి, నాకున్న తోడు భారత రాజ్యాంగం మాత్రమే, నాకున్న బలం అంబేద్కర్ గారు ఆయన లక్ష్యం మాత్రమే. సరే, అది వినటానికి బాగుంటుంది, మీరు ఆచరిస్తారు కాదంటే. ఆర్థిక బలం
ఇప్పుడు ఏ కార్యక్రమం చూసినా ఒక ఆర్థిక వెసులుబాటు కొంచెం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంత బలంగా ఉన్నప్పుడే ఆయన్ని ఓడించిన పరిస్థితులు ఉన్నాయి. అవును, వేరే పార్టీ వాళ్ళు ఆయన్ని తీసుకొని అసెంబ్లీ పార్లమెంట్కి పంపించారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో జైలుగల పెరుగులైన సందర్భంగా మీరు ముందుకు వెళ్తున్నారు, దానికి అప్రిషియేట్ చేస్తారు. దీనిని అంటే ఎప్పటి నుంచి ఈ కార్యాచరణ స్టార్ట్ అవుతుంది? మ్యాక్సిమం డిసెంబర్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికి ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేసే రాజకీయ చైతన్య యాత్రకైతే పెద్దగా ఆర్థిక వెసులుబాటు పెద్దగా ఏం అవసరం లేదండి. అంటే మేము 10 మంది ఒక ఊరు వెళ్తాము, అక్కడ నుంచి మేము ఇంకొక ఊరికి వెళ్ళడానికి వాహనాల్లో సౌకర్యం ఉంటే వాహనాల్లో వెళ్తాం, లేదు వాహనాలు ఏం లేవని కూడా నడుచుకుంటే పోగలం, ఇబ్బంది ఏం లేదు. ఒక 10-20 మంది నడుచుకుంటే ఇంకొక ఊరు పోతాం, అట్లా రాష్ట్రం అంతా నడుచుకుంటేనే తిరుగుతాం. దానికి పెద్ద డబ్బులు అయితే మాకు అవసరం లేదు. ఇప్పుడు మాకు పెద్ద ఈ చైతన్య యాత్రకి పెద్ద డబ్బులు అవసరం అయితే లేదు. అయితే మీరు భవిష్యత్తులో జరిగే రాజకీయాలకి మీరు మాట్లాడింది. సో ఇప్పుడు మేము మొదటి అడుగు వేస్తున్నాం. ఈ మొదటి అడుగు సక్సెస్ అయిన తర్వాత 2వ అడుగు గురించి మాట్లాడగలను. ఇప్పుడే ఎన్నికలప్పుడు నాకు 50 కోట్లు కావాలి కదా, ఇప్పుడు నేను చైతన్యం చేస్తే ఎమ్మెల్యే గెలిస్తే నాకు డబ్బులు ఎవరు ఇస్తారు అని ఆలోచిస్తే అది నాకు తెలిసి మూర్ఖత్వం అయ్యిద్ది. నేను ఇప్పుడు మొదట అడిగేసా, రాజకీయ బానిసత్వంలో బానిస సంఖ్యలు వేసుకొని బానిసత్వంలో కొట్టుకు మిట్టాడే ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సంఖ్యలు తీసేసుకుందారని చెప్పే ప్రయత్నం ఇది. దీనికి పెద్దగా ఆర్థిక వెసులుబాటు అయితే అవసరం లేదు, ఉన్నంతలో చేసుకొని పోవచ్చు. దానికోసం పెద్ద మనం కష్టపడాల్సిన పనిలే. మనం పల్లెలోకి వెళ్తే వాళ్ళు అన్నం పెడతారు, హ్యాపీగా మన 10 మంది వచ్చామంటే 10 ఇళ్ళలో అన్నం పెడతారు. ఇంకొకరికి నడుచుకుంటూ వెళ్తాం, కుర్రోళ్ళు ఉంటే మోటార్ సైకిల్ మీద ఇంకొకరికి తీసుకెళ్తారు. కాదు ఎవరైనా పెద్దలు ఉండేది వాహనం ఇస్తాం, ఒక వాహనం పెట్టుకుంటారు, మీరు తిరగండి రాని ఎవరైనా సపోర్ట్ చేస్తారనుకో తీసుకుంటాం. ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా మా మాలల్లోనే, ఇప్పుడు విజయ్ కుమార్ గారు అంటే కొంతమంది ఉన్నారు, వీళ్ళని కూడా మీరు సంప్రదించే జడా శ్రావణ్ కుమార్ కానీ వీళ్ళు విడివిడిగానే పోరాటం చేస్తా ఉన్నారు. వీళ్ళందరితో ఏమన్నా సంప్రదింపులు జరిపి ఏమన్నా ఒక యూనిటీగా ముందుకెళ్ళే అవకాశం ఉందా? ఇప్పుడు విజయ్ కుమార్ గారి దగ్గరకు వచ్చేసరికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆయన సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. 5 సంవత్సరాల పాటు జగన్ పరిపాలనలో, 5 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన అకృత్యాలు చూశాడు, అభివృద్ధిని చూశాడు. మనకి ఏమాత్రం జరిగిందో ఆయనకు తెలియంది అయితే కాదు కదా. సో ఆయన రాజకీయ పార్టీ సపరేట్గా పెట్టాడు. ఆయన పెట్టే నాటికి మాలలు పెట్టిన రాజకీయ పార్టీలు 17 ఉన్నాయి రాష్ట్రంలో. శ్రావణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి, ఆయన ఒక స్థాయి నుండి వచ్చిన వ్యక్తి. ఆయన పెట్టేటప్పటికి 16 పార్టీలు ఉన్నాయి, ఆయన సపరేట్గా ఒక పార్టీ పెట్టారు. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళని ఏమని మీరు 2 పార్టీలు మూసేసి ఒక పార్టీ చేయండి అని చెప్పే అంత కెపాసిటీ నాకుందని నేను అనుకోను. కాబట్టి రాజకీయ చైతన్యంలో మీరు కూడా పాల్గొనండి అని కూడా చెప్పాల్సిన పని లేదు. నేను వెళ్తుంది ఎక్కడికి, గ్రామ స్థాయిలోకి. నాకు వెసులుబాటు ఉన్నంతవరకు, నాకు ఉన్న ఓపికనంతవరకు 1 గ్రామం, 100 గ్రామాల, 1000 గ్రామాల, 16,000 గ్రామాల తిరుగుతూ ఉంటా. ఖచ్చితంగా ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక న్యాయమూర్తికి ఉన్న వాళ్ళకి మనం వాళ్ళు కనుక తప్పు చేస్తూ ఉంటే తప్పుటగా వేస్తున్నామేమో, మనం కూడా రాజకీయం చేయాలంటే ఇదే సరైనటువంటి మార్గమేమో, కాబట్టి మనం అందరం కలిసి ఎందుకు పోకూడదు ఆలోచన పెద్దలుగా వాళ్ళకి రావాలి. ఆ స్థాయిలో ఉండేవాళ్ళని మీరంతా రండి సార్ అని చెప్పి నేను పిలిచి, వాళ్ళు ఒకళ్ళు రాలేదనుకోండి, మీరు రేపు అడుగుతారు నేను పిలిచాను వాళ్ళు రాలేదని వాళ్ళని చెడ్డవాళ్ళని చేసి సమాజంలో చిత్రీకరించే ఉద్దేశం నాకు లేదు. ఇంకా అలాగే మన మాల మహాన నాయకులు చాలామంది ఉన్నారు, దాదాపు 130-140 మంది ఉన్నారు. వీళ్ళందరినీ మీరు పిలిచి కలుపుకొని పోవచ్చు కదా అని అడగచ్చు. ఎవరి యాక్టివిటీస్ వాళ్ళకి, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళకి, ఎవరి పనులు వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలు అవన్నీ వదిలేసి రాలేరు. ఎవరి పనులు వాళ్ళకున్న కుటుంబాలను వదిలేసి రాలేదు, కుటుంబాన్ని పోషించుకోవాలి. కాబట్టి వాళ్ళ ఊరు పోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి మాల మహానాడు అధ్యక్షుడున్న ఎవరున్నా సరే వాళ్ళని ఖచ్చితంగా కలిసి ముందుగానే వాళ్ళని కంపోజ్ చేసుకొని మన గ్రామంలో ఈ విధంగా వచ్చాను, మీరు కూడా రండి అని చెప్పి పిలిచి వాళ్ళందరినీ కలుపుకొని ప్రతి చోట అక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకుల్ని కలుపుకొని, చిన్న నాయకుల్ని కలుపుకొని, యువతని ఉత్తేజపరిచి అందరిని కలుపుకుంటూ వెళ్ళడం మాత్రం ఖాయం. ఇక్కడ ఏ ఒక్కరిని వదిలిపెట్టి ఒక్కరిని సపరేట్ చేసే ప్రయత్నం అయితే లేదు. ఈ నేపథ్యంలో మీరు మొదలుపెట్టిన మాలల రాజ్యాధికార సాధన సమితి సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మిగతా సామాజిక వర్గాలు అంటే మాలల్లోని మేధావులు కానివ్వండి, నాయకులు కానివ్వండి, వీళ్ళ వైపు నుంచి మీకేమన్నా మోరల్ సపోర్ట్ ఉందా? కొంతమంది అయితే ఇప్పుడు ఫోన్లు చేసి, చెన్నకేశ్వర గారు మీరు తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయము, సాహసోపేతమైన నిర్ణయము, మేమైతే మీకు ఖచ్చితంగా సపోర్ట్గా నిలబడతాము, మీకు కావాల్సిన సహాయ సహకారాలు మేము అందిస్తామని కొంతమంది ఫోన్ ద్వారా, కొంతమంది ప్రత్యక్షంగా కలిసి కూడా చెప్తున్నారు. శుభపరిణామం ఇది. కొన్ని వేరే కమ్యూనిటీస్ కూడా, మిగతా కమ్యూనిటీస్ కూడా మాల అనే చెప్తున్నారు, మమ్మల్ని కలుపుకోరా మీరు అని కొంతమంది కూడా అడుగుతూ ఉన్నారు.
సో మేధావులకి, మాల మహానాడు నాయకులకి నేను అందరికి కూడా చెప్పేది, చేతులెత్తి నమస్కరించి చెప్పేది ఒకటే. ఉద్యోగ సంఘాల్లో కూడా బలంగా మాలలో బాగా ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళని కూడా కలుపుకో ఈ అవేర్నెస్ గ్రామాల్లో కంటే ఉద్యోగుల్లోనే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగుల్లో సామాజిక స్పృహ, మన అనే సామాజిక స్పృహ మాల కమ్యూనిటీలో చాలా తక్కువగా ఉంది. సో వాళ్ళు ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పినట్టుగానే నేను, నా ఇళ్ళు, నా పిల్లలు, నా ఉద్యోగం, నా కుటుంబం, ఒక ఇల్లు కట్టానా, దాని మీద మళ్ళీ కట్టానా, కారు కొన్నానా, పిల్లల్ని చైతన్యలు, అది నేను మాట్లాడను, పిల్లల్ని చైతన్యాలు చేర్పించానా, నారాయణలో చేర్పించానా, నా పిల్లలు, ఇదే ఆలోచిస్తున్నారు. కానీ నా ఇంటి పక్కన ఉన్నటువంటి పూరి కూడా చదివే విధంగా ఉంది అనే ఆలోచన ఈరోజు కూడా మాల ఉద్యోగంలో చాలా తక్కువగా ఉంది. చాలా అంటే చాలా తక్కువగా ఉంది. సో వాళ్ళని చైతన్యపరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాళ్ళని చైతన్యపరచడం మనం కాదు, నేను సాధారణ ప్రజానీకాన్ని చైతన్యపరిస్తే ఆ గ్రామంలో ఉండే ఉద్యోగస్తులను వాళ్ళే చైతన్యపరుస్తారు. వాళ్ళకి చెప్తాను, మీ ఊళ్ళో ఉండే ఉద్యోగులు చేయాల్సిన పనులు ఇవి, వాళ్ళ బాధ్యతలు ఇవి, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి ఆ బాధ్యత వాళ్ళకి నేర్పించండి. అంటే మీరు టోటల్గా మాల ఉద్యోగులు మాల సమాజానికి దూరంగా ఉంటున్నారు అనేది 100% 100% నేను వాళ్ళు నిందించడం కాదు, వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. మాల ఉద్యోగం అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నారు. నేను మాల ఉద్యోగం అని చెప్పుకోడాడు. మీరు ఏ క్యాస్ట్ అంటే మేము క్రిస్టియన్స్ అండి అంటాడు వాడు. ఈ ఊడు గమ్ముకుండా క్రిస్టియన్స్ అంటే మాలా మాదిగా అడుగుతాడు, అప్పుడు చదువుతారు మళ్ళీ మాల అని, తప్పదుగా. సో వాళ్ళు చెప్పుకోవడానికి కూడా సిద్ధంగా లేదు. సరే, చాలామంది ఉన్నారు, అతి తక్కువ మంది మేము మాలా అని బయటకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు మాల ఉద్యోగుల సంఘాలు పెట్టారు. ఇప్పుడు గుంటూరులో ఒక సంఘం ఉంది, మన టంగుటూరులో అశోక్ బాబు ఒక సంఘం పెట్టి, వీళ్ళు మేము మాల ఉద్యోగులు, మాకు అన్యాయం జరుగుతుందని ధైర్యంగా చెప్పుకొని బయటకు వస్తున్నారు. సో వాళ్ళని చూసి కొంతమంది చైతన్యం అయ్యే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా బయటకు వస్తారు. అలా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు. బయటకు రాని వాళ్ళని గ్రామాల్లో ఉండేటటువంటి సాధారణ ప్రజలకు వాళ్ళని పిలుచుకొచ్చి కూర్చోబెట్టి, మీరు మాలోళ్ళురా, మాల ఉద్యోగులురా, మా కోసం మీరు ఇచ్చేయాలని వాళ్ళు చెప్పిస్తారు. ఉద్యమాల్లో పాల్గొనే మాలల మీదే మాల ప్రజాప్రతినిధులు కేసులు పెడుతున్నారు, బెదిరింపులు చేస్తున్నారు అనేది ఎంతవరకు? సరే, వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి అయి ఉంటుంది, హైకమాండ్ సపోర్ట్ అయి ఉంటుంది. ఇక నుంచి అయితే అలా జరగదు. ఎందుకు జరగదంటే మాలల రాజ్యాధికార సాధన సమితి ఒకటి ఉంది. ఎక్కడైనా మాల ఉద్యోగికి కానీ, మాలలకు కానీ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా నేను ప్రత్యక్షం అవుతున్నాను. సుప్రీంకోర్టులో దాదాపు ఇప్పుడు 6 కేసులు వేస్తున్నా మాలల మీద జరిగినటువంటి దాడుల మీద. మాలల మీద జరిగిన దాడులకి నేను వేసా. నా మీద కేసు వేసే ధైర్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఎవరికి లేదు. మీరు మీ మీద ఉండాలి, ముందుకు పోతున్నారు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడే, కనిగిరిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి మీద ఆయన చేసే తప్పుల్ని, అంటే 28 మంది చంపాడు కదా, దాని మీద నేను వాయిస్లు ఇచ్చేటప్పుడు కనిగిరి ఎమ్మెల్యే సాక్షాత్తు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కాడికి వెళ్ళి, అక్కడ ఒక ఏఈ ఉన్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, ఏం చేయాలని చెప్పి ఆయన అడగడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఆయన అని అడిగితే చెన్నకేశ్వర గారు పేరు చెప్పేసరికి ఆయన అన్నాడంట. వాయిస్ తీసి చూపించాడంట. చూపిస్తే ఎదురుగా రాజ్యాంగం పెట్టుకొని ఉన్నా, అతని ఎదురుగా రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం పట్టుకుని ఉన్నవాడు జోలికి నువ్వు కనుక పోతే మెస్ అయిపోతావు, మాట్లాడినాయి, వదిలేద్దాం అంతటితో, వదిలేస్తే ప్రశాంతంగా ఉంటుంది. అతను ఇప్పుడు నేను ఏమైనా చేస్తే రాజ్యాంగం పట్టుకొని రచ్చ చేస్తాడు, ఇది దేశం అంతా తెలిసిద్ది. తెలుగు రాజకీయ నాయకుడు అంటే తెలివిగా రాజ్యాంగ విలువ వాళ్ళకి తెలుసు. ఎట్లయినా ఇప్పుడు రాజ్యాంగ విలువ తెలిసినా కూడా రాజ్యాంగ హక్కులు భంగం కలుగుతా ఉన్నాయి. ఆ లెక్క అయితే మిమ్మల్ని స్వేచ్ఛగా వదిలిపెట్టడం ఒక రకమైన తెలివిగానే వదిలేసాడు. వదిలేయండి, అసలు పట్టించుకోవద్దు అతను అని చెప్పాడు. అంటే భారత రాజ్యాంగం చేతిలో ఉన్నప్పుడు కేసు పెట్టే ధైర్యం వాళ్ళు చెయ్యరు. ఇప్పుడు నేను పిఎం గ్రీవెన్స్కి చిలకలూరిపేట కేసు ఒకటి ఉంటే పెట్టాను, డిఎస్పీ గారిని ఎంక్వైరీ కమిటీగా వేశారు. మొన్న వెళ్ళాను, ఒక 2 నిమిషాలు డిఎస్పీ గారు లేదని చూస్తాను అదండి ఇదండి అన్నారు. రాజ్యాంగం తీసి ఆయన బహుమతిగా ఇచ్చా, నేనే తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. సార్ రాజ్యాంగం చదవండి సార్ అని. అవునా సార్, మీరు ఇంజనీర్ అన్నారు, రాజ్యాంగం ట్రాన్స్లేట్ చేశారంటే ఎలా సార్ అన్నాడు. అంబేద్కర్ వారసుడు సార్, చేశానులేండి అన్న. ఆయన పాపం లేచి నిలబడి రాజ్యాంగం తీసుకొని, ఖచ్చితంగా నేను ఎంక్వైరీ పక్కాగా చేస్తానండి, రిపోర్ట్ మీకు సబ్మిట్ చేస్తాను, రిపోర్ట్ రాయబోయే ముందు మిమ్మల్ని పిలుస్తాను, మీకు సాటిస్ఫై అయ్యిందంటేనే ఆ రిపోర్ట్ రాసి పంపిస్తానండి. ఎవరికైనా మాలల మీద ఎక్కువగా దాడులు జరుగుతున్నాయని ఇందాక అన్నారు. ఉదాహరణలు కూడా మీకు తెలుసు, మల్లం కానివ్వండి, మన మాజీ వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రి నియోజకవర్గంలో అదే మాలల మీద, మాల కుర్రోడి మీద కత్తులు
ఇంకా చాలా ఈ మధ్య జరుగుతున్నాయి. ఎక్కువ మాలల మీద ఎందుకు జరుగుతున్నాయి అంటే రాజకీయంగా చైతన్యం అవుతున్నారన్నా లేకపోతే ప్రశ్నిస్తారు మాలోళ్ళు. ప్రశ్నిస్తారు. మాలోళ్ళు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నించేదాన్ని వాడు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎమ్మెల్యేని ప్రశ్నించేది మాలోళ్ళే, మంత్రులు ప్రశ్నించేది మాలోళ్ళే, అధికారులు ప్రశ్నించేది మాలోళ్ళే. వాళ్ళు కంటగింపుగా తయారవుతున్నారు. మాల అంటే కంటగింపుగా తయారవుతున్నారు. అందుకని మాలోని కొడితే ఇక మాలోని ఒకసారి కొడితే మనం రెండోసారి మాట్లాడకుండా ఉంటారనేది వాళ్ళ ధైర్యం. కానీ వాడికి తెలియదు ఏంటంటే ఒక చోట కొడితే 100 గుంతలు లేస్తే వాడికి తెలియట్లా. ఇటీవలగా గుంటూరు జిల్లాలో ఒక గ్రామం పేరు అయితే నాకు అడిగారు. 35 మంది తురకపాలెం పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో 35 మంది వాటర్ ఆరోగ్య కారణంగా మంచి నీటి వల్ల చనిపోయారు. దానికి కల్తీ మద్యం తాగారని ఒక అభాండం వేశారు. దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు? కల్తీ మద్యం తాగితే ఆ రోజు చనిపోతారు. ఆ రోజు వాళ్ళు దాదాపు హాస్పిటల్ పాలయ్యి మరుసటి రోజు 2 రోజు చనిపోవాలి. కానీ వాళ్ళు నెలల పాటు మంచాల్లో ఉండి హాస్పిటల్ మందులు తాగి చిక్కి శల్యం అయ్యి బలహీన పడిపోయి ఒక్కొక్క ఆర్గాన్ పాడైపోయి చనిపోయారు. అది నిజంగా నీటి వల్ల చనిపోయారు అనేది అక్కడ నిపుణులంతా తేల్చి చెప్పారు. అంటే ఈ రాజకీయంగా అవతల మా కల్తీ మద్యం కూడా పోయినసారి ఉన్నటువంటి గవర్నమెంట్ తయారు చేసిన కల్తీ మద్యం తాగి మాదిగ ఎమ్మెల్యే ఆయన పోయిన గవర్నమెంట్లో చేసిన కల్తీ మద్యం దాచిపెట్టుకొని ఇప్పుడు దాకా చచ్చిపోయారని చెప్పడం అనేది హాస్యాస్పదం. అది మద్యం దగ్గరకు వచ్చేసరికి చాలా విషాదకరం ఏంటంటే 35 మంది ఒక గ్రామంలో చనిపోతే ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఉప ముఖ్యమంత్రి హోంమంత్రి కూడా అక్కడికి వెళ్ళకపోవడం అనేది ఏ విధంగా హోంమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు చెప్పాలి పలానా చోటకు పోయారు. ఒంగోలు వీరయ్య చౌదరి చనిపోయాడు. వీరయ్య చౌదరి అంటే ఎవరు? అతను ఇసుక మాఫియా, చీప్ లిక్కర్ మాఫియా, అతని బెల్ట్ షాపులు మొత్తం అతనయే. సో ఒక మాఫియా డాన్ని చంపబడితే 11 గంటలకు అర్ధరాత్రి 11 గంటలకు హోమ్ మినిస్టర్ రావడం, తెల్లారి ముఖ్యమంత్రి రావడం, ఆయన పాడి మోయటము చేశారు. అదేవిధంగా కందుకూరు లక్ష్మణారాయణ చంపేస్తే పరిసరం ఆయన హోమ్ మినిస్టర్ వచ్చారు, మంత్రులంతా వచ్చారు. అక్కడెక్కడో కాశ్మీర్లో తీర్థయాత్రలకు పోయి కాశ్మీర్లో ఉగ్రవాదులు కాల్ చేశారని చెప్పి చచ్చిపోతే కావల్లో ఉప ముఖ్యమంత్రి గారు వచ్చి పరామర్శ చేసి 25 లక్షలు ఇచ్చిపోయారు కదా. సో హోంమంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ప్రతిపక్ష నాయకులైనా, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే మాలోళ్ళు కానీ మాదిగోళ్ళు కానీ చనిపోయారు అంటే అక్కడెక్కడన్నా కూర్చొని మనం బాగా రప్చర్ చేస్తే ఆ పరిహారం ఇస్తారే కానీ వాళ్ళ నుంచి పలకరించాల్సిన అవసరం లేదు. రీసెంట్గా ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు కూడా ఎక్కడ పరిశీలన ఉన్నట్టు కూడా కనిపించలేదు, తిరిగినట్టు కూడా కనిపించలేదు. ఆయన అలంకారప్రాయం ఆ పదవి అంతే, అంతకంటే ఏముండదు. ఎటువంటి పవర్ దానికి ఉండదు. అంతకుముందు విక్టర్ ప్రసాద్ తిరగడాలు అవన్నీ కనీసం అవి చేశాడు ఆయన. ఆయనకు పవర్ లేకపోయినా తిరిగి కొంచెం భరోసా కల్పించి అదన్నా చేశాడు, పరామర్శ చేయడం ఏదో ఆయనకు ఉన్నంతలో చేశాడు. అసలు రాష్ట్రంలో ఉందా లేదా అన్నట్టు కూడా కనిపిస్తాం. లేదనే చెప్పచ్చు. అది ఉత్సవ విగ్రహం లాంటిది అది. ఇప్పుడు జవహర్ గారు ఉత్సవ విగ్రహం, ఆయన అంతకంటే ఏం చేయలేరు. హోంమంత్రి గారు తెలుగుదేశం సెంట్రల్ ఆఫీస్ ఉంది, ఆ హోంకి మాత్రమే మంత్రి ఆమె అక్కడ కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టడం. ఇప్పుడు పాత గవర్నమెంట్ పోయి 2 ఏళ్ళు అవుతుంది, 18 నెలలు అవుతుంది. ఇంకా పాత గవర్నమెంట్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, ఏం చేస్తున్నారు దీని మీద మాట్లాడుకోవట్లే, ఆ పాత గవర్నమెంట్ నుంచే మాట్లాడుతున్నారు. మీరు ఇందాక మద్యం చెప్పారు, ఇప్పుడేం చీప్ లిక్కర్ తయారవ్వట్లే. అప్పుడు ఎమ్మెల్యేలు తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో. ఎక్కడెక్కడ ఎమ్మెల్యే 3 జిల్లాలకు ఒక ఇన్ఛార్జ్ ఉండేవాడు. ఇప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, 3 జిల్లాలకు ఇన్ఛార్జ్. ఆయన 3 జిల్లాలకు తయారు చేస్తాడు. 18 రూపాయలకు బాటిల్ తయారవుద్ది, 36 రూపాయలకు ఆయన దగ్గర గవర్నమెంట్ కొంటది. దాన్ని 200 రూపాయలకు 150 రూపాయలకు 150 అమ్మేశారు. అయితే ఏపీబీసీఎల్కి వచ్చిన వాటిల్లో 100 బాటిల్ కనుక వస్తే 10 బాటిల్ మాత్రం అఫిషియల్గా అమ్మేవాళ్ళు. 80 బాటిళ్ళు గోవర్ధన్ డైరెక్ట్గా షాపులకు పంపించేవాడు, ఈ అమ్మేసేవాళ్ళు. అప్పుడు 180 రూపాయలు గోవర్ధన్ అడిగే పోతాయి, దాని నుంచి 50% పార్టీకి పోద్ది. ఇప్పుడు ఎలా వచ్చిందయ్యా అంటే షాపోడు తయారు చేసుకుంటున్నాడు. ఏ షాపోడుకి ఆ షాపోడు, వాడు షాపోడు దొంగ మందు ఈ మధ్య కాదు, ఇప్పుడు బయటపడింది. అంతకుముందు 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక కూడా ప్రాంతీయ షాపుల్లో తయారు చేసి అదే వాళ్ళు మూతలో వేసే సీలింగ్ వేసే మిషన్లు ఉంటాయి, లేబుల్స్ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర, వాడు తయారు చేస్తాడు. వాడు తయారు చేసి ఏం చేస్తాడంటే ఏపీబీసీఎల్ నుంచి తీసుకొచ్చింది 100 70 అమ్ముతాడు, 30 వీడియో అమ్ముకుంటాడు. అందులో 10 రూపాయల షాపుకి, 10 రూపాయల అధికారులకి, 10 రూపాయల ఎమ్మెల్యేకి. ఇట్ ఈజ్ ఓపెన్. ఇసుక దొంగతనంగా అమ్ముతున్నారు, ట్రిప్పుకు 100 ఎమ్మెల్యేకి ఇవ్వాల్సిందే. మట్టి క్వారీలు చేసే కాడ ఎక్కడైనా అక్రమంగా జరుగుతుందంటే దానిలో ఎమ్మెల్యే గారికి వాటా వెళ్తుంది, పాత్ర వెళ్తుంది, దానిలో డౌట్ ఏం లేదు. మద్యము చీప్ లిక్కర్ అనేది ఆ రోజుల్లో ఉంది, ఈ రోజుల్లో లేదని లేదు. అయితే ఆ రోజు ఎమ్మెల్యే తయారు చేశాడు, ఈ రోజు ఎమ్మెల్యే అనిచోడు తయారు చేస్తాడు, దట్స్ ఆల్. అందుకని ఇప్పుడు ఎమ్మెల్యే అందరూ లోపలేస్తున్నారు. ఇది శుభపరిణామం.
మద్యం కేసులో చాలామందిని లోపలేస్తాం, సుపరిణామం అది. అది వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ మీద, వీళ్ళు ప్రభుత్వం వచ్చిన వాళ్ళ మీద జరుగుతూ ఉంటాయి. గతంలో ఒక అండర్స్టాండింగ్ ఉండేది, ఒకరినొకరు కేసులు పెట్టుకునేవాళ్ళు కదా, ఒకరు అరుచుకునేవాళ్ళు, గొడవలు చేసేవాళ్ళు. అది పెద్ద పెద్ద తరహాగా పోయేది అన్నమాట. అంటే ఏంటి, మేము వచ్చినప్పుడు మీరు పెట్టద్దు, మీరు వచ్చినప్పుడు మేము పెట్టం, మా పాటికి మేము దోచుకుంటాం, మీ పాటికి మీరు దోచుకోండి అని. ఇప్పుడు అలాంటి వ్యక్తిగత కక్ష స్థాయికి దిగింది. అంటే బాగా పండి పాకానికి వచ్చింది. ఇప్పుడు రాజ్యాంగం పట్టుకున్నవాడు చట్టసభల్లో అడుగు పెట్టాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది. సో ఖచ్చితంగా రాజ్యాంగం పట్టుకున్న అంబేద్కర్ వారసుడు చట్టసభలోకి వెళ్లాల్సిందే. ఆ తీసుకెళ్లే ప్రయత్నం మాలల రాజకీయ చైతన్య యాత్ర. ఎనీవే, మీరు మొదలుపెట్టిన ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని, మాలల రాజ్యాధికార సాధన సమితి ద్వారా మాలల చైతన్యం రావాలని, రాజ్యాంగ శక్తిగా అంటే నిర్ణయాత్మక శక్తిగా మీరు ఎదగాలని, రేపు జరిగే ఎన్నికల నాటికి ఈ మాలల రాజ్యాధికార సాధన సమితి ఒక బలమైన శక్తి రావాలని, అధికారంలో పాల్పంచుకోవాలనేది మీ ఏదైతే ఆకాంక్ష ఉందో అది సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఈ సమయాన్ని గడిపినందుకు దాసరి చెన్నకేశవులు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇది మన వర్గీకరణలో కూడా మాలలకి తక్కువ వచ్చింది, మా దగ్గరికి ఎక్కువ ఉన్న మాలలకి తక్కువ రావట్లేదు. లక్ష్యం ఏంటి? వర్గీకరణ వ్యతిరేకంగా కావచ్చు, మాల మీద జరిగే దాడులు కావచ్చు, మాలకు రావాల్సిన పథకాల గురించి కావచ్చు. లక్ష్యం ఒకటే కదా. అంటే ముక్కలయ్యి తన్నుకు చేస్తున్నారు. దేనికోసం? ఎంగిలి స్థలాకుల కోసం. సో మీరు చెప్పినట్టు నీకున్న తోడేంటి, నీకున్న బలం, నాకున్న ఒకే ఒకటి, నాకున్న తోడు భారత రాజ్యాంగం మాత్రమే. నాకున్న బలం అంబేద్కర్ గారు, ఆయన లక్ష్యం మాత్రమే. 100% నేను వాళ్ళు నిందించడం కాదు, వాళ్ళు దూరంగానే ఉంటున్నారు. మాల ఉద్యోగం అని చెప్పుకోవడానికి కూడా వాళ్ళు సిగ్గుపడే పరిస్థితుల్లో ఉన్నారు. సో ఖచ్చితంగా రాజ్యాంగం పట్టుకున్న అంబేద్కర్ వారసుడు చట్టసభలోకి వెళ్లాల్సిందే. ఆ తీసుకెళ్లే ప్రయత్నమే మాలల రాజకీయ చైతన్య యాత్ర.